యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క వీధి స్వార్థకుడికి విచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సహోదరి వాళ్ళందరికీ వందనాలు తెలియపరుస్తున్నా అండి. కొంచెం ముందు జరిగిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ముందు జరగండమ్మా, ముందు జరగండి, మీరే ఫాస్ట్గా. ప్రతి మాసం కూడా మనం ఇలాగా కలుసుకొని దేవుని వాక్యం నేర్చుకోవడానికి మన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశం బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కలుసుకొని ఇలాగా దేవుని వాక్యం నేర్చుకుంటూ దేవుని యొక్క నీతి ఆయన వాక్యం ద్వారా బోధించబడుతూ ఆ నీతిని అనుసరించి మనం బ్రతుకుతూ మన కుటుంబాలు కట్టుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. గత నెలలో మనం 2 నెలల నుంచి ఒక పాఠం నేర్చుకొని గత నెలలో చివరిగా ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడాను రక్షించబడాలన్నది దేవుని యొక్క చిత్తమైనప్పుడు, రక్షించబడటమే కాకుండా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడాను సత్యం కూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుని యొక్క ఇచ్చనే ఒక పాఠాన్ని మనం చెప్పుకున్నాం. మనుషులు ఈ భూమి మీద దేవుని యొక్క విశేషమైన సంకల్పం చొప్పున సృష్టించబడి, దేవుని పోలికలో సృష్టించబడి, దేవుని యొక్క నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవాల్సిన పరిస్థితిలో వయసు వచ్చిన తర్వాత, మంచి చెడు తెలివి వచ్చిన తర్వాత, మంచి చేయాలని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా మనుషులు చెడు చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, నా చిత్తాన్ని జరిగించడానికి ఇది నా నీతి అని దేవుడు తన గ్రంథం ద్వారా మనకు బోధించినప్పుడు ఆ బోధ విని, ఆ బోధ సత్య సంబంధమైనదైతే ఆ సత్య సంబంధం విషయాలు విని దానికి విధేయులమైతే మన ఆత్మను మనం ఏం చేసామంటే రక్షించుకోగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే దేవుని వాక్యం వింటున్నప్పుడు మనందరిలో ఉండవలసినటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, ఏదైనా వాక్యమే కదా అనే ఉద్దేశంతో ఆ వాక్యాన్ని తక్కువ స్థాయిలో చూడకూడదండి. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టుగా సత్యం అనేది బహు దూరంగాను బహు లోతుగాను ఉన్నదనే మాట మన గ్రంథంలో చూస్తాం. అంటే దేవుని వాక్యం సత్యము, సత్యం అనేది ఎలా ఉంది అంటాడంటే బహు లోతుగాను, అయితే బహు దూరంగాను బహు లోతుగాను ఉన్నది అంటాడు. అంటే సత్యం అనేది బహు దూరంగాను బహు లోతుగాను ఉన్నది అంటే పైపైన ఉన్నంత ఏంటండి, మనకి దగ్గర బాటులో ఉన్నంత ఏంటండి సత్యమా? సత్యాన్ని భిన్నమైందా? సత్యాన్ని భిన్నమైంది. అందుకే బెరియా పట్టణస్తులు పౌలుసీలు చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవని ఏం చేశారంటే లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారండి. అంటే మనలో వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు వాక్యం చెప్తున్నా వీళ్ళు చెప్తుంది వాక్యానికి అనుకూలమైనటువంటి సందర్భ సహితమైన భావాన్ని చెప్తున్నారా లేదా అని లేఖనాలను ఏం చేయాలండి? పరిశోధించాలండి. పరిశోధించడం అనేది దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప వరం. పశువులు పరిశోధించో, మృగాలు పరిశోధించో, ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా పరిశోధించలేని గొప్ప జ్ఞానము దేవుడు మానవునికి ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేసేవారు ఉండాలంటే పరిశోధించేవారిగా ఉండాలి అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడండి. యూదులు యేసు శరీరధారి ఉన్న దినాల్లో కూడా ఆయన దగ్గరికి వాక్యం వినడానికి వస్తున్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి కూడా ఒక మాట అంటాడు, లేఖనం యందు మీకు నిత్యజీవం కలదని వాటిని మీరు పరిశోధించాలనే విషయాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చెప్తాడండి. అంటే లేఖనాలు ఏముంది, లేఖనాలు దేన్ని అంటే లేఖనాలు ఆధారం చేసుకుని నిత్యజీవం ఉంది అన్నాడు. అంటే ఒక వ్యక్తి నిత్యజీవం వెళ్ళాలని ఒక వ్యక్తి యొక్క ఆశ అయితే ఆ నిత్యజీవం వేటిని ఆధారం చేసుకుని ఉందండి? లేఖనాలను ఆధారం చేసుకుని ఉంది, వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంది. వాక్యానికి వేరుగా నిత్యజీవం అనేది లేదండి. వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఎక్కడ చేర్చిద్దంటే మనిషిని నిత్యజీవానికి చేర్చిద్ది. అంటే వాక్యానికి వేరుగా మన విశ్వాసం ఉంటే మనం నిత్యజీవానికి వెళ్ళే అవకాశం లేదు. నిత్యజీవాన్ని ఏం చేస్తాం? మనము పోగొట్టుకుంటాం. అందుకనేమో గత పాఠంలో మనం చెప్పుకున్న విషయం ఏంటంటే దశలోని పత్రిక 2వ పత్రికలో ఉన్నటువంటి సంగతులు మనం అధ్యయనం చేసినప్పుడు సత్యం నమ్మి విధేయులైతే సత్యాన్ని ప్రేమతో అవలంబిస్తే రక్షించబడతావు అనే విషయం చెప్పాడు పౌలు. ఒకవేళ సత్యాన్ని కాకుండా
దుర్నీతి యందు మనకు అభిలాష ఉంటే, దుర్నీతి అంటే దేవుడు నీతిగా ఉంది, ఒకవేళ చెడ్డ నీతి జరిగించడానికి మనకు కోరుకుంటే మాత్రం అబద్ధాన్ని నమ్మి మోసపోయేటట్లుగా దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు అనే మాట తెస్సలోనికీయులకు 2వ పత్రికలో మనం పోయిన పాఠంలో చెప్పుకున్నామండి. అంటే మనుషులు రక్షించబడని దేవుని యొక్క ఇచ్చ. రక్షించబడటానికి దేవుడు మానవాళి దగ్గరికి ఏం తీసుకొస్తున్నాడు? సువార్తను తీసుకొస్తున్నాడు. సత్యము నమ్మి ప్రేమతో వెంటాడితే, ప్రేమతో దాన్ని అవలంబిస్తే, ప్రేమతో దాన్ని అనుసరిస్తే, అది ఇష్టపడితే సత్యం ఏం చేస్తుంది? మనుషుల్ని రక్షిస్తుంది. సత్యం నమ్మక ఒకవేళ దుర్నీతిని జరిగించే విషయంలో మనకి ఏదైనా అభిలాష ఉంటే, కోరుకుంటే, ఆ దుర్నీతిని జరిగించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరే నాన్న నువ్వు దుర్నీతిని జరిగించడానికి ఇష్టపడుతున్నావు కదా, సరే నువ్వు ఆ దుర్నీతిలోనే కొనసాగి నాశనం అయిపో అని ఏం చేస్తున్నాడంటే మోసం చేసే శక్తిని దేవుడు మనుషునికి పంపిస్తున్నాడు అనేది గత పాటలో చెప్పుకున్నామండి. అందుకు ఉదాహరణ, ఆహాబు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళి నాశనం కావడానికి ఎవరు అతను ప్రేరేపిస్తారు అని దేవుడు అడిగినప్పుడు ఒక ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ ఆహాబు దగ్గర ఉన్నటువంటి 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉండి, నువ్వు యుద్ధానికి వెళ్ళు విజయం కలిగిద్ది అని అబద్ధమాడే విధంగా ఏం చేశాడండి? అబద్ధమాడే ఆత్మగా ప్రేరేపించాడు. వచ్చి యుద్ధానికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. అంటే సత్యం నమ్మితేనేమో మనుషులు రక్షించబడతాడు. సత్యాన్ని ప్రేమతో అవలంబించాలి అన్నాడు. అవలంబించడం అంటే వెంటాడు అన్నాడు. సత్యాన్ని నమ్మకపోతే గత్యంతరం లేదు ఇక మనకి. మరి దేన్ని నమ్మాలి? సత్యం నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మేటట్టుగా దేవుడు ఏం చేస్తాడు? మోసం చేసే శక్తిని దేవుడు వానికి పంపిస్తాడు అన్నాడండి. అది చాలా బాధాకరమైన మాట, కొంచెం కఠినమైన మాట. అయినప్పటికీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు దేవుడు మనతో చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం మన ఆత్మరక్షణ కొరకు, మేలు కొరకు మన దగ్గరకు వచ్చినప్పుడు లేఖనాలు ఏం చేయాలంటే పరిశోధించాలండి. అంటే చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ఈరోజు చెప్పే పాఠంలోకి వెళ్తాను. మనం చాలా సందర్భాల్లో వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తాం. వాక్యం ఎవరైనా చెప్తున్నప్పుడు ఆలకించడానికి మనసు ఉండిద్ది మనకి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎవరి వాక్యం అని ఎంచాలి నిజంగా మనం రక్షణ కోరుకునే వాళ్ళమైతే? తెస్సలోనికీయ సంఘానికి కూడా లేఖ రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రికలో కూడా వాళ్ళ గురించి పౌలన్న మాట ఏంటంటే, ఇది మనుషుల వాక్యమని ఎంచక నిజముగా దేవుని వాక్యమని మీరు వాటిని అంగీకరించారనే మాట చెప్తాడండి. అంటే మనుషుల వాక్యం అని కూడా కొంతమంది చూస్తారా వాక్యాన్ని? మాసిపోయిన బట్టలు వేసుకొని మీ దగ్గరకు సువార్తికుడు వచ్చాడు, మాసిపోయింది గడ్డం, సువార్తికుడు బైబిల్ పట్టుకొని మీ ఇంటికి వచ్చాడు, చేర్చుకుంటారా? చేర్చుకుంటాడండి. కాలినడకని వచ్చాడు మీ ఇంటికి వాక్యం చెబుదామని, చేర్చుకుంటారా? సూటు బూట్ వేసుకుని వచ్చాడు, కారులో వచ్చాడు, నల్లకల్లదారు పెట్టుకొని వచ్చాడు, ఆయన్ని ఎలా స్వీకరిస్తారు? మాసిపోయిన గడ్డ వేసుకొని, కాలినడకని వచ్చి, అరిగిపోయిన చెప్పులు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని మీ దగ్గరకు వచ్చి వాక్యం చేయడానికి వచ్చిన వ్యక్తిని ఎలా స్వీకరిస్తారు? ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేస్తారా సువార్తికుడిగా? అంటే వ్యక్తి భౌతికమైన రూపాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తామండి? వ్యక్తిని గౌరవిస్తున్నాం లేదా? వ్యక్తిని చేర్చుకుంటున్నాం లేదా? ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడో మనుషులకు అవసరం లేదండి ప్రస్తుతం. ఈ వ్యక్తి సత్యం చెబుతున్నాడా అసత్యం చెబుతున్నాడా? మనుషులకి ఇప్పుడు దీన్నేమి అవసరం లేదండి. క్లాస్గా సూటు బూట్ వేసుకొని, నల్లకలదాలు పెట్టుకొని, గొప్ప పరివారంతో వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా చూస్తున్నారండి? గొప్ప సేవకులుగా చూస్తున్నారండి. ఒక సామాన్యమైన వ్యక్తి మాసిపోయిన బట్టలు వేసుకుని వచ్చాడు, గడ్డం మాసిపోయింది, చెప్పులు కూడా పాతగిలిన చెప్పులు మీ దగ్గరకు వచ్చారు, ఎలా చూస్తారండి ఆ సేవకుడిని? గుర్తిస్తారా? గౌరవిస్తారా? అంటే పై రూపాన్ని బట్టి కూడా ప్రస్తుతం మనుషులు ఏం చేస్తున్నారు? సువార్తికుడిని గౌరవిస్తున్నారండి, చేర్చుకుంటున్నారండి. నేను ఎందుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నానంటే, తెస్సలోనికీయ సంఘంలో పౌలు వాక్యం చెప్తున్నప్పుడు 3 విశ్రాంతి దినాలు వాక్యం విన్నారు. వాళ్ళు వాక్యం విన్నప్పుడు వాళ్ళు నిజముగా అది మనుషుల వాక్యం అని ఎంచకంటే దేవుని వాక్యం అని వాళ్ళు ఎంచారంటే అండి. దేవుని వాక్యం అనే మీరు వినాలి, అందుకే ఇక్కడికి వచ్చారు. మోహన్ నేనేల వాక్యం అనుకోండి, మీరు ఇక్కడ వరకు రారండి. మీ ఇళ్ళలో మీరు ఏం చేస్తారండి? మీ పనుల్లో మీరు ఉంటారండి. మీరు దేవుని వాక్యం అనే మంచి మనసుతో వినాలని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆ వాక్యము ఆత్మను రక్షించగలిగే శక్తి కలిగింది కాబట్టి, ఆ వాక్యమే మన నిత్య జీవాన్ని చేర్చేది కాబట్టి, ఆ వాక్యమే మన జీవితాన్ని క్రమపరిచేది కాబట్టి, ఆ వాక్యమే మనల్ని దేవుడికి ఇష్టమైన విధానంలో మనం మలిచేది కాబట్టి, ఆ వాక్యం వినడానికి కొంత సమయాన్ని మనం కేటాయించుకున్నాం. నేను చెప్పాలనుకున్నటువంటి పాఠంలోకి ఈరోజు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా ఒక 40 నిమిషాలు, ఒక 50 నిమిషాలు ఒక పాఠం చెప్పుకుందామండి ఈరోజు. అంటే నేడు
భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడాను దేవుడే సృష్టిస్తూ ఉన్నాడు అనేది సత్యం అండి. అంటే మనంతటి మనం ఈ లోకంలోకి రాల. ఎవరైనా నా అంతటి నేనే వచ్చాను దేవుని ప్రేమే లేకుండా అనే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? మనమందరం దేవుని పోలికలో సృష్టించబడ్డప్పుడు, మనమందరం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడే మనం సృష్టించాడని మనం అనేక సందర్భాల్లో చిన్నప్పటి నుంచి మనం వింటున్నటువంటి విషయాలు. అయితే మనిషి ఆది కాండంలో ఆదాం దగ్గర నుంచి భూమి మీద మనుషులందరినీ చూస్తున్నప్పుడు, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడాను భౌతిక సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాడని గ్యారంటీ చెప్పలేమని. చెప్పగలవా మనం? మొట్టమొదటి మానవులు ఆది కాండం మనం చదువుతున్నప్పుడు ఎంతకాలం బ్రతికారండి? ఇంచుమించుగా 1000 సంవత్సరాల వరకు బ్రతికారండి. మెతుషెల ఆయన బైబిల్ చరిత్రలో 969 సంవత్సరాలు బ్రతికాడండి. అంటే 969 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఏదో రోజున ఏమైపోయాడండి? చనిపోయాడండి. అంటే భౌతికంగా పుట్టుక ఎంత సహజమో మనిషికి మరణం కూడా అంత సహజం. అయితే పుట్టుక మరణము ఈ రెండింటి మధ్య మనిషి జీవితం ఆధారపడి ఉండిద్దండి. జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. మనిషి పుట్టుక మన చేతుల్లో లేనిది, మన మరణం మన చేతుల్లో లేనిది. ఈ రెండింటి మధ్య, పుట్టుక మరణం మధ్య మనిషి జీవితం అనేది ఆధారపడిద్దండి. అప్పుడు ఈ మనిషి ఎంతకాలం బ్రతుకుతాడనేది మనం గ్యారంటీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఒక 70 సంవత్సరాలు అనుకుంటే, ఈ 70 సంవత్సరాల మనిషి ఆయుష్ జీవితాన్ని మనిషి నాకు ఇది అవసరమో, నాకు ఇది అవసరమో, నాకు ఇది అవసరమో, నాకు ఇది అవసరం అని మనుషులు తమ అవసరం కొరకు ప్రస్తుతం భూమి మీద ఏం చేస్తారంటే, మనుషులు తమ అవసరమైన వాటిని సంపాదించుకోవడానికి ఏం చేస్తారండి? ప్రయాసపడుతున్నారు లేదా? తమకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి, తమకు అవసరమైన వాటిని సంపాదించుకోగలిగే విషయంలో ప్రయాసపడుతున్నారు లేదా మనుషులు? నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనకి ఇది అవసరం, ఇది అవసరం అని మనకు అవగాహన ఉంటుందా లేదా? అవసరమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం లేదా? అది నా ప్రశ్న. ప్రయాసపడుతున్నాం. అయితే మనిషికి ఏది అవసరం అండి? భూమి మీద సగటు మనిషికి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. మనిషికి ఏది అవసరం అండి? మీరు ఏదైనా చెప్పగలిగితే నేను రాస్తాను, లేదంటే నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మనిషికి ఏది అవసరం అండి? ఈ మనిషికి ఏది అవసరం అండి? అమ్మా, ఆహారం అవసరం. మీరు చెప్తే కొన్ని రాస్తాను, కొన్ని నేను చెప్పాలనుకున్న కూడా చెప్తానండి. ఆహారం అవసరం. ఇంకేం అవసరం అండి? ఆ మనిషికి ధనం అవసరం. ధనం అవసరం. ఇంకేం అవసరం అండి? ఆ నివాసం, గృహం అవసరం. గృహము, ఇల్లు అవసరం. ఇంకేం అవసరం అండి? ముందు చదువు అవసరం. చదివిన తర్వాతే ఉద్యోగం. చదవకుండా పెడతారు ఉద్యోగం? ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఉంది కదండి. చదువు అవసరం. చదువు. మీరు అన్నట్టుగా ఉద్యోగం అవసరం. ఇంకేం అవసరం అండి మనిషికి? ఇంకంతేనా మనిషికి అవసరమైన భూమి మీద? ఆరోగ్యం అవసరం లేదా? ప్రతి మనిషికి నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుందండి. ఆరోగ్యం అవసరం. ఇంకేం అవసరం అండి? ఇంకేం అవసరం అండి? స్త్రీలకి బంగారం అవసరం లేదా? వస్తే వద్దనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అలంకరణకి ఆభరణాలు అవసరం. స్త్రీకి ముఖ్యంగా ఆభరణాలు, విలువైన వస్త్రాలు. ఇంకేం అవసరం అండి? ఇంకేం అవసరం అండి? అంటే ఇవన్నీ అవసరమే మనిషికి. భూమి మీద సగటు మనిషి కామన్ మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కామన్ నీడ్స్ కొన్ని ఉన్నాయండి. తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి నివాసం, కొంచెం బ్రతకడానికి కొంతకాలం ఆరోగ్యం అవసరం, ధనం అవసరం. ఇవన్నీ మానవుడికి అవసరమైనవే. ఇవన్నీ ఎంతవరకే ఉపయోగపడేయండి? ఇవన్నీ కూడాను ఎంతవరకు ఉపయోగపడేయండి? ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే ఉపయోగపడేవండి. అంటే ఒకవేళ మన జీవితకాలం ఒకవేళ 60-70 సంవత్సరాలు అనుకుంటే, ఈ 70 సంవత్సరాల జీవితానికి అవసరం అండి. అవునా కాదా? ఇప్పుడు ఈ దేహంలో ఉన్నంత వరకు అవసరం. మరి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనిషి జీవితం ముగిసిపోయిందా? నేను ఇందాకే చెప్పాను,
మనిషి జీవితం ఆదాం దగ్గర నుంచి భూమి మీద మనుషులు ఉద్భవిస్తున్నప్పుడు ప్రతి మనిషిని దేవుడే పుట్టిస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని దేవుడే పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు జీవితం మూసిందో తెలియదండి. అప్పుడు తిరిగి మరణించిన తర్వాత మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్లో దేవుడితోనే సంబంధ బాంధవాలను బట్టి, ఈ భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ నీతిగా బ్రతికి దేవుడి చిత్తాన్ని అనుసరిస్తే మాత్రం దేవుడితో ఉంటాం. ఒకవేళ నీతిగా బ్రతకలేకపోతే మాత్రం దేవుడు అపవాదికి వాడి దూతలకి సిద్ధపరిచినటువంటి స్థలంలోకి దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని తోచివేస్తాడండి. అంటే ఇవన్నీ కూడా మనుషులకి ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే అవసరం అవుతాయండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనిషికి అవసరమైన కొన్ని ఉన్నాయండి. ఏం అవసరం మనిషికి అనేది ఒక 4 లేకపోతే 5 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మానవాళికి ఏది అవసరం, మానవాళికి ఏది అవసరం, మొట్టమొదట మనం ఆలోచన చేసినప్పుడు మనిషికి ఏది అవసరం అండి? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, సగటు మనిషికి ఏది అవసరం అండి? ఈ లోకంలో ఉపయోగపడాలి, రాబో లోకంలో కూడా ఉపయోగపడాలి. ఏది అవసరం? మొట్టమొదట దేవుడు అవసరం అండి. అంటే ఈ భూమి మీద మనిషికి దేవుడు అవసరమా, దేవుడు అవసరం లేదా? అంటే మీ అన్ని కూడాను ఆహారం అనుకున్నాం, ధనం అనుకున్నాం, గృహం అనుకున్నాం, చదువు అనుకున్నాం, ఉద్యోగం అనుకున్నాం, ఆరోగ్యం అనుకున్నాం, ఆభరణాలు అనుకున్నాం. ఇవన్నీ ఎవరిచ్చేవండి? సమస్త జీవరాశులకు ఆహారం పెట్టేది ఎవరండి? గృహము ఒకవేళ ఎవరిచ్చే సామర్థ్యాన్ని బట్టి కట్టుకోగలమండి. బిడ్డలో ఎవరిచ్చేదండి? చదువు జ్ఞానం ఎవరిచ్చేదండి? కలిగి ఉన్న ప్రతి అధికారం ఎవరిచ్చేదండి? అంటే ఇవన్నీ దేవుడు అనుగ్రహించేయండి. అంటే దేవుడు అనుగ్రహించే వాటిని మనుషులు అనుభవిస్తున్నారు, కానీ మనుషులు దేవుడు మాత్రం నాకు అవసరం అనే విషయంలో మాత్రం మనుషులు ఆలోచించట్లేదండి. అంటే ఈ రాత్రి కొన్ని విషయాలు, ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం, అయితే వాటిని సంపాదించుకోగలిగే విషయంలో నా ప్రయత్నం ఏముంది, వాటిని నేను పొందుకోగలిగే విషయంలో నా ప్రయత్నం ఏముంది అనేది కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద మనుషులు దేవుడు సృష్టించినప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, తాను సృష్టికర్త అయిన దేవుడు తను వెతికి తడువులాడి కనుగొనాలని దేవుడు ఏం చేశాడంటే కొన్ని సరిహద్దుని ఏర్పాటు చేశాడండి. ఇగో నన్ను తెలుసుకోండి, నేను మీ సృష్టికర్తని, నేను మీకు తండ్రిని, మీరు నా పోలికలో సృష్టించబడిన వారు, నాకులాగా మీరు బ్రతకండి అని దేవుడు ఏం చేశాడు, తను సృష్టించిన ప్రతి మనుషుల్ని తెలుసుకోవాలని కొన్ని సరిహద్దుల్ని ఏర్పాటు చేశాడండి. అందుకేనేమో 53వ కీర్తన మీరు చదువుతున్నప్పుడు ఒక మాట ఉంటుందండి, వివేకం కలిగి, వెనక తీసుకెళ్ళమ్మా, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశం నుంచి నరులను భూమి మీద ఏం చేస్తున్నాడంటండి, తేరు చూస్తూ ఉన్నాడంటండి. నన్ను ఎవరు వెతుకుతారా, నన్ను ఎవరు వెతుకుతారా, వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుంచి భూమి మీద ఉన్న మనుషులు ఏం చేస్తున్నాడండి, వెతుకుతూ ఉన్నాడండి. ప్రస్తుతం మనుషులు దేవుడు వెతికేవారు ఉన్నారా? నన్ను వెతకండి అని కొన్ని సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేస్తే, నా ప్రేమను చూడండి, నా వ్యక్తిత్వాన్ని గమనించండి, నా పరిశుద్ధిని మీరు చూడండి, నా యొక్క వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోండి, నా గుణశీలతను మీరు తెలుసుకోండి, నాకులాగా మీరు బ్రతకండి, నా పోలికను మీరు కలిగి ఉండండి అని దేవుడు మనుషుల్ని కోరుకుంటుంటే, దేవుడు వెతికేవారు ఎక్కువ మంది ఉన్నారా? ఈ లోక సంబంధమైనటువంటి వీటిని సంపాదించుకునే కోణంలో వీటి కొరకు పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. నా చిన్న మనవి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడు సృష్టే. నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివైనా, ఏ వర్గానికి సంబంధించిన వాడివైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, ఏ స్థాయి కలిగిన వాడివైనా, దేవుడే మనందరూ సృష్టించాడు. మనందరి ఆత్మను ఏకరీతిగా నిర్మించాడు. మనమందరం ఏకరీతిగా నిర్మించబడినటువంటి ఒకే వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఉండాలని ఆయన పోలికలో మనం సృష్టించాడు. అయితే కాలక్రమేణా మనుషులకి ఏది అవసరం అనుకుంటున్నాడంటే, మనిషి చిన్నప్పటి నుంచి మన పిల్లల మనసులు ఏది మనకు అవసరం నాన్న అని చెప్పుకుంటున్నామంటే, నువ్వు బాగా చదువుకోనన్నా, నువ్వు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం చేస్తావు, నాకులాగా ఎండలో కష్టపడో, లేకపోతే నాకులాగా ఈ శ్రమపడో, నువ్వు బాగా చదువుకుంటే మంచి ప్రయోజకుడు అవుతావు అని మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. ఎప్పుడైనా మన పిల్లలకి దేవుడు అవసరం నాన్న, దేవుడు మనం సృష్టించిన వాడు, మనకి జీవాన్ని ఊపిరిని దయచేసేవాడు, ఆయన మనల్ని ఆయనలాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఆయన విశేషమైన సంకల్పంలో మనం సృష్టించుకున్నాడు, మనం ఆయనలాగా బ్రతికితే దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు, ఆయన మహిమపరచబడతాడు అని ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఎంతమంది మన పిల్లలకి నేర్పుకుంటున్నామో నాకైతే తెలియదు. కానీ దేవుడి యొక్క కోరిక ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి దేవుడు తెలుసుకోవాలని, ఆయన కనుగొనాలని ప్రతి మనిషి విషయంలో దేవుడు కోరిక అండి.
అంటే మొట్టమొదట మనం ఆలోచించిన సంగతి ఏంటంటే, మానవాళికి ఏది అవసరం అంటే దేవుడు అవసరం. దేవుడు అవసరం. చిన్న ప్రశ్న, మా స్త్రీలు చెప్పండి ఎవరైనా, దేవుడు ఎందుకు అవసరం అండి మనకి? ఏ దేవుడు లేకుండా మనిషి బ్రతకలేడా? దేవుడు లేకుండా మనిషి పని చేసుకోవట్లేదా? దేవుడు లేకుండా మనిషి భోజనం చేయట్లేదా? దేవుడు లేకుండా మనిషి సంపాదించుకోవట్లేదా? ఉన్నారా లేరా? లోకంలో దేవుడు లేడనే వారు కూడా ఉన్నారండి, నాస్తికులు అన్నారండి. ఇప్పుడు దేవుడు లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు లేదా? దేవుడితో సంబంధాలు నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఎందుకు చేశాడు అని దేవుడిని తృణీకరించి దేవునికి ఆయన మాటకి లోబడకుండా ఎంతమంది సమాజం బ్రతికే వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా లేరా? ఎందుకు దేవుడు అవసరం అండి? ఎవరన్నా ఒక మాట చెప్తారా? మనకు దేవుడు ఎందుకు అవసరం అండి? ఆయన సృష్టికర్త. ఇంకా ఒక మనిషికి దేవుడు ఎంత అర్థమైతే పరిశుద్ధత అర్థమైద్దండి. దేవుడు ఎంత అర్థమైతే పాపం ఎంత భయంకరమైందో అంత అర్థమైద్దండి. ప్రస్తుతం భూమి మీద దేవుణ్ణి అర్థం చేసుకున్న మనుషులు, దేవుణ్ణి ఎరిగిన మనుషులు జీవితాలు ఒకలాగా ఉంటాయి. దేవుణ్ణి అర్థం చేసుకునే మనుషుల యొక్క జీవితాలు, దేవుని ఎరగని వ్యక్తుల యొక్క జీవితాలు ఒకలాగా ఉంటాయండి. ప్రస్తుతం మన కుటుంబ వాతావరణాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులుగా సమాజంలో మన కుటుంబాలు ఉన్నాయా, దేవుని ఎరగని వ్యక్తులాగా ఉన్నాయా అంటే ఎక్కువ పాళ్ళు మన కుటుంబాల్లో దేవుని ఎరగని వ్యక్తులుగానే ఉన్నారండి ఎక్కువ మంది. దేవుడు అంటే తెలుసు, ఆయన వ్యక్తిత్వాన్ని మనం నమ్మి ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని అలాగ జీవించే జీవితం మాత్రం మనలో చాలా మందిలో ఉండలేని పరిస్థితిలో ఉంటుంది. అంటే దేవుడు మనకి ఎందుకు అవసరం అంటే, దేవుడు నాకు ఎంత అర్థమైతే అంత పరిశుద్ధత తెలుస్తుందండి. దేవుడు ఎలాంటి వాడని చెప్పుకున్నాడండి. అమ్మా, దేవుడు ఎలాంటి వాడని చెప్పుకున్నా లేవికాండం 19:2 చదివితే, మీ దేవుడిని యెహోవానగు నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధులైన ప్రకారంగా మీరు కూడా ఎలా బ్రతకమన్నాడండి? పరిశుద్ధంగా బ్రతకమన్నాడండి. దేవుడు పరిశుద్ధులైన ఒక వ్యక్తికి అర్థమైతే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా జీవిస్తాడండి? పరిశుద్ధంగా బ్రతుకుతాడండి. ఇశ్రాయేలు సమాజంలో దేవుడని యెహోవా పరిశుద్ధుడని తమ తండ్రికి ఒక ఆజ్ఞగా ఇచ్చినప్పుడు, ఇగో నేను అద్వితీయ దేవుడిని, నేను సర్వశక్తిమంతుణ్ణి, మీరు నా వ్యక్తిత్వాన్ని నమ్మి మీ కుమారుడికి నేను ఎలాంటి వాడో నేర్పించుకోమని దేవుడు చెప్తే, న్యాయాధిపతుల తరం ఒకటి వచ్చిందండి. న్యాయాధిపతుల కాలంలో ఒక తరం పుట్టిందండి. మీరు న్యాయాధిపతుల గ్రంథం 2:10 చదువుతుంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేలు చేసిన కార్యమునైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నాడండి. యెహోవాను ఎరుగని వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయండి? అమ్మా నాన్న గౌరవిస్తాడా? అమ్మను ప్రేమిస్తాడా? నాన్న గౌరవిస్తాడా? సృష్టికర్తను పూజిస్తాడా? సృష్టాన్ని పూజిస్తాడా? మీరు న్యాయాధిపతుల గ్రంథం 2 చదువుతున్న 10 వారు యెహోవాన్ని సేవించకుండా ఇతర దేవతల వైపు తమ హృదయాలను మళ్లించుకొని ఇతర దేవతలు పూజిస్తూ ఉన్నారండి. దేవుడని యెహోవా ఇశ్రాయేలు చేసినటువంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మర్చిపోయి, వారు చేసినటువంటి ఉపకార క్రియలను మర్చిపోయి, యెహోవా దేవుడు వారికి చేసినటువంటి కార్యములను ఎరుగక దేవుని ఎరగని వారుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కారణం ఏమీ ఉండొచ్చండి? ఒక కొడుకు దేవుని ఎరగని వాడుగా జీవిస్తున్నాడంటే, ఒక కూతురు దేవుని ఎరగని వ్యక్తిగా బ్రతుకుతుందంటే కారణం ఏమీ ఉండొచ్చండి? దేవుని ఎరగటం అంటే అదేంటో అనుకుంటున్నారేమో. దేవుని ఎరగటం అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన వ్యక్తిత్వం పరిశుద్ధత. ఇప్పుడు దేవుడు ఎలా బ్రతకమని కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు బ్రతకండి అన్నాడు ఆయన. ఒకవేళ పరిశుద్ధం బ్రతకుండా ఒక దొంగగానో, ఒక త్రాగుబోతుగానో, ఒక పాను పొరగలు కొట్టగా తినేవాడుగానో, ఒక అబద్ధికుడుగానో, అన్యాయం చేసేవాడుగానో, అక్రమంగా జీవించేవాడుగానో జీవిస్తూ ఉంటే అది పరిశుద్ధత జీవితం అయిందా? పరిశుద్ధత అవదండి. దేవుడు ఇలాంటి అవాచ్యమైన కార్యక్రమాలకి ఆయన జీవితంలో ఏనాడు వాటిని ప్రోత్సహించడు. దేవుడు ఆయన వాటికి అసహించుకునేవాడు. తన పిల్లలు కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? పరిశుద్ధంగా బ్రతుకుతాడండి. అయితే ఇశ్రాయేలు చరిత్రలో జరిగినటువంటి ఒక సందర్భం, యెహోవాను ఎరగని తరం పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? దేవుడని యెహోవాను విసర్జించి ఇతర దేవతల వైపు తిరిగిపోయారండి. న్యాయాధిపతుల పుస్తకం చదువుతున్నప్పుడు అన్ని జిల్లలో కూడా జరిగిన అపవిత్రమైన కార్యాలు ఇశ్రాయేలు సంఘంలో జరిగినాయి. అన్ని జిల్లలో కూడా జరగవు. అలాంటి అపవిత్రమైన కార్యాలు ఇశ్రాయేలు చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథంలో జరిగినాయి. ఒక స్త్రీని ఇశ్రాయేలు పాలనలో కొంతమంది మనుషులు రాత్రి పాడు చేసేసి బయటపడేస్తారు చచ్చిపోయిన తర్వాత. అది వాస్తవానికి అన్ని జిల్లలో కూడా జరగదండి, అసహించుకునే వృత్తి అండి అది. అలాంటిది ఎవరి పాలనలో జరిగిందండి?
ఇశ్రాయేలు చరిత్ర చదువుతున్నప్పుడు ఎందుకు అలాంటి వారు పుట్టారు? యెహోవాని ఎరగలేదు. కారణం ఏంటంటే, ఒక తండ్రి దేవుడి పరిస్థితిని ఏం చేసుకోలేకపోయాడండి. ఒక తల్లి దేవుడి పరిస్థితిని ఏం చేసుకోలేకపోయిందండి. తన బిడ్డలకి నేర్పుకోలేకపోయారండి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడైన సంగతి నాకు అర్థం కాలేదు, నా కొడుకు ఏమి నేర్పుకుంటానండి? పరిశుద్ధం బ్రతకని నేర్పుకుంటానా? దేవుడు యథార్థవంతుడి సంగతి నాకు తెలియదు, నేను యథార్థంగా బ్రతకను, నా కొడుక్కి నా కూతురికి ఏం నేర్పుకుంటానండి? మోసం చేయొచ్చు, అబద్ధం ఆడొచ్చు, అన్యాయం చేయొచ్చు, అక్రమంగా బ్రతకొచ్చు. అంటే దేవుడు మనకి ఎంత అర్థమైతే పరిశుద్ధత అంత అర్థమైతే, దేవుడు నాకు ఎంత అర్థమైతే పాపం అంత భయంకరమైనదిగా చూస్తానండి. ప్రస్తుత సమాజంలో చాలా కుటుంబ వాతావరణాల్లో నేను గృహాలు దర్శించడానికి వెళ్తున్నప్పుడు చాలా మంది తల్లులు బాధపడతారండి. అయ్యా మా అబ్బాయి మాట వినట్లేదయ్యా, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అంటారయ్యా. మా అబ్బాయి చెడు సాహసాలకు అలవాటు పడిపోయాడయ్యా, మా ఓడు ఎప్పుడొస్తారో తెలియదయ్యా, ఇంటికి త్రోగుడుకు అలవాటు అయిపోయాడయ్యా, చెడు స్నేహాలు బట్టి పాడుపురలు కొట్టకాలు తింటున్నాడయ్యా, మమ్మల్ని కొడుతున్నాడయ్యా, తిడుతున్నాడయ్యా అని చాలా మంది తల్లులు బాధతో చెప్తూ ఉంటారండి. ఎందుకు? ఆ కొడుకు అలా తయారై ఉంటాడండి. బహుశా లోపం ఎక్కడ జరిగి ఉంటుందండి. బాల్యంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా పెంచే వాతావరణం, దేవుడు ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు బ్రతుకుతూ పిల్లవాడికి ఏం చేసుకోలేకపోయారండి, నేర్పుకోలేకపోయారండి. చిన్నప్పుడేమో అబద్ధం ఆడుతున్నప్పుడు మురిసిపోతుంది తల్లి, బూతులాడుతున్నప్పుడు మురిసిపోయిద్ది ఆ తల్లి. పెద్దయిన తర్వాత అదే అబద్ధం అదే బూతులు నీతోనే అంటాడు, నీ మీద తిరుగుబాటు చేస్తాడు. ఒక్కప్పుడు వంగలేదు, ములానైన తర్వాత వంగిద్దా? అదే కదా మనం చెప్పే సామెత. కాబట్టి మనకి ఏది అవసరం అంటే, ఈ లోకంలో నీకు ఆహారం అవసరం, దేవుడే ఇస్తుంది. నీకు ధనం అవసరం అనుకుంటున్నావు, దేవుడే ఇస్తుంది. ఆరోగ్యం అవసరం అనుకుంటున్నావు, దేవుడే ఇచ్చేది. ఒకవేళ చదువు అవసరం అనుకుంటున్నావు, దేవుడే ఇచ్చేది. ఒకవేళ నీకు విలువైనటువంటి ఆభరణాలు అవసరం అనుకుంటున్నావు, అవి దేవుడియే. ఇవన్నీ దేవునియే, దేవుని యొక్క హస్తకృతాలు ఇవన్నీ కూడాను, దేవుడి చేత పొందుకునేవి ఇవన్నీ కూడాను. కానీ ఇవన్నీ దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్న మనిషి దేవుడు నాకు అవసరమో అని దేవుడిని అర్థం చేసుకునే విషయంలో, దేవుడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని దేవుడిలాగా బ్రతకాలి నేను, దేవుడు ఆయన పోలిక నన్ను సృష్టించుకున్నాడు, ఆయనలాగా బ్రతకాలని నేను సంకల్పం అని బ్రతికే మనుషులు తక్కువగా ఉన్నారండి. మీరు నిజంగా నమ్మండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు అర్థమైన వ్యక్తి భార్యను కొడతాడండి? భార్యను కొట్టడండి. కొన్ని దేవుడు అర్థమైనటువంటి ఒక స్త్రీ భర్త మీద తిరుగుబాటు చేసిందండి. అంటే మన కుటుంబ వాతావరణం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు స్పష్టంగా మనం దేవుడిని ఎరిగి ఆయన ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, మేము ఇలాగ బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు, మేము అలాగనే బ్రతుకుతామని చెప్పుకునే స్థాయిలో మన విశ్వాసాలు ఉన్నాయంటే, అలాగా విశ్వాస సంబంధమైన జీవితంలో పోటీతత్వం రావట్లేదు. కానీ దేవుళ్ళ లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించాలనే కోణంలో మనుషులు ప్రయాసపడే వాళ్ళు తక్కువ మంది. ఇక వీటిలో స్టేటస్ పెంచుకోవడానికి మాత్రం మనుషులు ఏం చేస్తున్నారండి? అవసరమైతే దేవుని కూడా విడిచిపెట్టేస్తారండి. దేవుడితో సంబంధం అవసరం లేదండి. మీరు సొలొమోను జీవితాన్ని చదవండి. సొలొమోను జీవితంలో ఆయన ఏమి సంపాదించుకోవాల్సిన వాటన్నిటిని అనుభవించాడండి. ఆయన కనులు ఇది కావాలని కోరుకుంటే ఎప్పుడు ఆ కనులకు ఆక్షేపణ చెప్పలేదంటండి. అలాంటి అన్నిటిని అనుభవించాడండి, అన్నిటినీ సంపాదించుకున్నాడండి. అంత సంపాదించుకున్న తర్వాత, అన్ని అనుభవించిన తర్వాత, అన్ని సమకూర్చుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటండి? సమస్తం వ్యర్థమే, అన్ని వ్యర్థమే అంటున్నాడండి. అన్ని అనుభవించిన తర్వాత జ్ఞానవంతుడైనటువంటి ఆయన వ్యర్థం అంటే మనం ఏం చేస్తున్నామండి? ఈ వ్యర్థమైన వాడి కొరకు మనం ఏం చేస్తున్నాం? మనకు తెలియదా? సొలొమోను జీవితం అంత జ్ఞానాన్ని సంపాదించి ఏం పోగొట్టుకున్నాడండి? దేవుడు పోగొట్టుకున్నాడండి. ఏం ఉపయోగం అండి? డబ్బు, ఆయన జ్ఞానం, ఆయన పదవి పాపం చేయకుండా ఆపిందా? అంటే మనుషులు ధనానికి ఒకవేళ ఆరాటపడవచ్చు సంపాదించుకోవడానికి. ధనం కొన్ని సందర్భాల్లో దేవుని స్థానాన్ని ఆక్రమించింది, దేవుడు పక్కన నెట్టేస్తే దేవుడు దూరం అయిపోతున్నారు మనుషులు. ఏం సంపాదించుకుంటా? ధనం సంపాదించుకొని. అంటే ధనం మనిషి అవసరం తీర్చడానికే తప్ప ధనమే జీవితం కాదండి. కాబట్టి ప్రతి మనిషికి దేవుడు అవసరమైన సంగతి అర్థమైతే కుటుంబాలు పరిశుద్ధతలో కట్టబడతాయండి. పరిశుద్ధత కలిగిన కుటుంబాలు దేవుడికి మహిమ తెస్తారు. పాపంలో ఒకవేళ పురుషుడు పడిపోని, పాపంలో స్త్రీ పడిపోని, యవనస్తులైన పిల్లలు పడిపోని, ఎవరు పడిపోయినా ఆ కుటుంబాలు దేవుడి నామానికి అగౌరవం తెచ్చేది అండి. సమాజానికి
ఒకవేళ నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడు అయితే ఈ ప్రార్థనకి వెళ్ళి ఇదేనా నేర్చుకునేదని దేవుని యొక్క మహిమను ఏం చేస్తామంటే అవమానపరిచే విధంగా మన ప్రవర్తన ఉండిద్దండి. అంటే ఒకటి దేవుడు అవసరం, రెండు మానవాళికి ఇంకేది అవసరం అండి? దేవుడు అవసరం. ఎందుకంటే ఆయన నన్ను సృష్టించిన వాడు కాబట్టి. ఈ భూమి మీద నేను రాకముందు దేవుడితో నాకు సంబంధం ఉంది, ఈ భూమి మీద జీవించే జీవితకాలం దేవుడితో సంబంధం ఉండాలి, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడితో సంబంధ బాంధవులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిత్యుడు కాబట్టి. నన్ను తల్లి గర్భంలో పెన్నమ్మగా రూపు బుద్ధితో ఉండిపోయి నన్ను నా ఉనికిని ఎరిగిన వాడు. ఈ భూమి మీద జీవించే జీవితం అంతా ఆయన యొక్క చర్యల మీద ఆధారపడుతూ ఉంది. ఆయన కలుగు చేసిన వాటిని నేను అనుభవిస్తూ ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయనకి ఇష్టడుగా బ్రతికితే రేపు చనిపోయిన తర్వాత నన్ను ఎక్కడ చేర్చుకుంటాడంటే ఆ నిత్య జీవానికి, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, ఆయనతో యుగాలు ఉండడానికి ఏం చేస్తాడండి? ఆయన అక్కడ నన్ను చేర్చుకుంటాడండి. దేవుడు మనకు అవసరమైన సంగతి ఎప్పుడు అర్థం కావాలండి? తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి బాల్యం నుంచి నేర్పుకోవాలండి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ బాల్యదనమును ఎందుకు సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అంటాడండి. అంటే మన పిల్లలకి ఎప్పటి నుంచి దేవుడి విషయాల్లో అవగాహన కలుగు చేయాలండి? బాల్యం నుంచే దేవుడి విషయాల్లో అవగాహన కలుగు చేయాలండి. వాళ్ళు ఒకవేళ వయసు వచ్చిన తర్వాత దేవుడి మార్గాన్ని విడిచిపెట్టిపోతున్నప్పుడు వాళ్ళకి ఏది అవసరం అంటే, ఇంకో చిన్న మాట చెప్తానండి, మనిషికి ఏది అవసరమై అంటే రక్షణ అవసరం అండి. ఇక్కడ కూర్చున్న మనలో ఇంచుమించుగా ఈ పదం ఎన్నో వందల సార్లు వినుంటాం. రక్షణ అనేది మనిషికి రక్షణ అవసరమేనండి. రక్షణ అవసరమా లేదా? ఎందుకు రక్షణ అవసరం? దేవుడు ఎందుకు అవసరం అంటే దేవుడి యొక్క అంటే దేవుడు ఎంత అర్థమైతే ఆయన పరిశుద్ధత అంత అర్థమైతే నాకు పాపం అంత అసహ్యంగా నేను చూస్తాను. దేవుడు ఎంత అర్థమైతే యథార్థత అంత అర్థమైంది. దేవుడు నాకు ఎంత అర్థమైతే సత్యం అంత అర్థమైంది. దేవుడు నాకు ఎంత అర్థమైతే ప్రేమ అనే సద్గుణం నాకు అంత అర్థమైంది. అంటే దేవుడు అర్థమైతేనే ఒక వ్యక్తి దేవుడు లాంటి వ్యక్తిత్వం కలిగి జీవించే అవకాశం ఉందని. దేవుడు అర్థం కాకుండా ఒక వ్యక్తి దేవుడు లాంటి వ్యక్తిత్వం అని కలిగి జీవించడం అది సాధ్యమేది కాదు. ఎందుకంటే ఆయన పోలిక నేను సృష్టించబడ్డాను. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు నాకు స్పష్టంగా అర్థమైతే, ఒకవేళ 100% సాధించలేకపోయినా సాధించే కోణంలో ఒక 67-70% సాధించిన తర్వాత నన్ను దేవుడు ఏం చేస్తాడండి? పరిపూర్ణ చేస్తాడండి. అప్పుడు ఇంకో విషయం అవసరం అండి. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఈ దేహంలో ఉన్నప్పుడు తాను అంటే శరీరం నమ్మి భౌతికంగా ఈ దేహం కొరకే మనుషుల జీవితం అంతా కొనసాగి మంచి చెల్లు వయసు వచ్చిన తర్వాత మనుషులందరూ కూడాను మంచి అని తెలిసి కూడా చెడు చేయటం వల్ల ఏమైపోయారండి? పాపం చేశారు. పాపం జీతం ఏంటండి? మరణం. ఆత్మీయంగా మరణించిన వ్యక్తి మీదకి దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది. దేవుడితో శత్రువు అయిపోతున్నాడు, దేవుడితో విరోధి అయిపోతున్నాడు. ఎందుకు రక్షణ అవసరం అంటే, రక్షణ అనే పదాన్ని మనం నిర్వచిస్తున్నప్పుడు ఒక అపాయకరమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ఏది అవసరం అండి? ఇప్పుడు మీరు పెద్ద వాగు వచ్చింది, ఇక్కడ దాటిపోవటానికి గెన్నుపూడి వెళ్ళటానికి ఒక ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వరద ఉధృతికి కాలు జారిపోయింది, నీటిలో ప్రవాహాలు కొట్టుకొని పోతున్నాడు. ఆయన ఏమని కేకలు పెడతాడండి? ఆయన ఏమని కేకలు పెడతాడమ్మా? నన్ను కాపాడండి, రక్షించండి అంటాడండి. అది రక్షణ. ఏ రక్షణ అండి అది? ఈ దేహానికి రక్షణ, ఈ దేహ సంబంధమైనటువంటి ప్రాణానికి రక్షణ. అంటే ఆ వాగులో పడి నీటిలో మునిగిపోయి ప్రాణం పోగొట్టుకుంటే చచ్చిపోతానేమో భయంతో ఏం చేస్తాడండి? ఈతరాడో నాలాంటోడు కాపాడండి, రక్షించండి కేకలు పెడతాడండి. ఇప్పుడు దేహానికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ప్రమాదకరమైన స్థితిని పసిగట్టాడండి. మనిషికి ఆత్మ ప్రమాదం జరుగుతున్న సంగతి అర్థమవుతుందా ప్రస్తుతం మనిషికి? ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఆత్మ ప్రమాదంలో పడిపోతున్న సంగతి అర్థమవుతుందండి? పాపము చేసే ప్రతి మనిషి అంటండి, పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం అంటండి. ఆత్మీయంగా మనిషి ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడండి. ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండిద్దండి? మీరు రోమపత్రిక 1వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నప్పుడు, లేకపోతే అక్కడ 28 నుంచి చదువుతున్నప్పుడు కొన్ని లక్షణాలు చెప్తుండండి. ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తిలో అంటండి దుర్నీతి ఉండిద్ది అంటండి, దుష్టత్వం ఉండిద్ది అంటండి, లోభం ఉండిద్ది అంటండి. ఇలాగ దుర్గుణాలన్నీ ఉంటాయండి. అసూయ ఉండిద్ది, స్వార్థం ఉండిద్ది, కలహాలు ఉంటాయి, త్రాగుడు ఉంటాయి, అపవిత్రమైన సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఆత్మీయంగా బ్రతికిన వ్యక్తి చేసేవా? ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి చేసేవా? ఆత్మీయంగా బ్రతుకున్న వ్యక్తి ఇలాంటివి చేయడండి. ఆత్మీయంగా బ్రతుకున్న వ్యక్తి అంటే దేవుని ఎరిగిన వాడు కాబట్టి దేవుని వ్యక్తిత్వం కలిగి బ్రతుకుతాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో పాపం వల్ల జీతం ఏంటంటే మరణం అండి. దేవుడితో ఉండే సంబంధ బాంధాలు ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి. దేవుడితో ఉండే జీవం ఆ వ్యక్తిలో ఉండకుండా జీవం ఏం చేస్తున్నాడు? మనిషి పోగొట్టుకుంటున్నాడు.
ఆ ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి అలాగనే బ్రతికి దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోతే, భౌతికంగా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడండి? నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతాడండి. ఈ నరకాపాశను తప్పించడానికి దేవుడు ఏం చేశాడండి? మనిషికి ఒక అవకాశం ఇచ్చాడండి. అదేంటంటే, ఈ రక్షించే శక్తి దేంట్లో ఉంది? దేంట్లో ఉందండి? సువార్తలో ఉందండి రక్షించే శక్తి. మీరు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎబ్రీ పత్రికలో ఒక మాట చెప్తాడండి. ఏంటంటే, అది ఒక వ్యక్తి విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు రక్షించబడతాడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము మీరు చదువుతున్నప్పుడు 4వ వచనం అనుకుంటా ఒక పదం చెప్పండి. అక్కడ ఏమన్నాడంటే, ఇంత గొప్పదైన రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందరు అనే మాట చెప్తూ ఒక మాట అంటారు చూడండి. అక్కడ ఇట్టి రక్షణ ఎందుకనగా 4వ వచనంకి వెళ్ళిపోతుంది. ఇంత గొప్పదైన రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించి చేత ఆరంభమై. రక్షణ ఎలాగ వచ్చింది మానవాళికి? ఓ బోధ వినటం వల్ల, ఆ బోధను అంగీకరించి జీవితాన్ని మార్చుకోవటం వల్ల మనిషికి ఏం కలిగిద్దండి? రక్షణ కలిగిద్దండి. తెస్సలోనికీ పత్రిక 2వ పత్రిక 2:14 చెప్పిన మాట ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. ఏంటంటే, మీరు లాగా రక్షించబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని దేవుడు మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచిన అంటాడండి. అంటే ఇప్పుడు దేవుడు సువార్త ద్వారా మనుషులు ఏం చేస్తున్నాడండి? పిలుస్తున్నాడండి. ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడండి? ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఒక ఉద్దేశం ఉందండి పిలిచిన దేవుడికి. మీరులాగా రక్షించబడి అంటే మనిషికి ఏది అవసరమైంది? రక్షణ అవసరమైంది. ఎందుకు ఈ రక్షణ అవసరమైందంటే, మనిషి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. పాపం ప్రమాదమో, పాపంలో వచ్చి జీతం మరణం ప్రమాదమో. ఆత్మీయంగా దేవుని వాళ్ళ జీవంలో నుంచి వేరైపోయాడు. వేరైపోయిన వ్యక్తి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలోనే మనిషి బ్రతుకుతూ అలాగనే శారీరకంగా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ నరకాపాశం తప్పించబడటానికి దేవుడు ఓ సమాధానకరమైన సువార్తను మనుషుల దగ్గరికి దేవుడు ఏం చేశాడండి? తీసుకుని వచ్చాడండి. సమాధానకరమైన సువార్త అండి. సువార్త అంటే మనుషుల్ని సువార్త ఏం చేస్తాయి? సమాధాన పరిచిద్దండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ సువార్త మనుషులకి ఏం చేస్తుందంటే, దేవుడితో సమాధాన పరచబడటానికి ఒక ద్వారంగా ఉపయోగపడే సంగతి అండి. ఒకసారి ఆ వచనం చదువుతాం, తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడు. అక్కడ సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. అంటే దేవుడికి మనిషికి మధ్య ఏం ఏర్పడిందంటే, పాపం వల్ల విరోధ భావం వచ్చిందండి. దేవుడు ఒత్తిడి చేయటం వల్ల దేవుడికి మనకి ఏం ఏర్పడిందండి? ఓ తండ్రి, నాన్న నువ్వు బాగా చదువుకోరా, ఇగో నిన్ను ఇంత ఖర్చు పెట్టి చదివించుకుంటున్నాను, నేను చదవపోయినా, ఇగో మన ఇంట్లో ఎవరు చదవపోయినా నిన్ను మంచి ప్రయోజకుడు చేయాలని బాగా చదివిస్తున్నాను, కష్టపడి నాకు బాగా చదువుకున్నానని చదువుకోమని వాడికి ఖర్చు పెడుతుంటే వాడు చదువుకొని తిరుగుతున్నాడు అనుకోండి, ఖర్చు వృధా చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు తండ్రి ఏమవుతాడండి? ఇంకా ప్రేమను కనబరుస్తాడా? కోపం ప్రదర్శిస్తాడా తండ్రి? ఎందుకు కోపడతాడు తండ్రి? వాడు నాశనం అవుతున్నాడు కాబట్టి, వాడు వ్యక్తిత్వాన్ని చెడగొట్టుకుంటున్నాడు కాబట్టి. ఆ కోపం నాశనం అవటానికా లేకపోతే వాడిని బాగు చేయటానికా? ఏమండి, తండ్రి కోపం బాగు చేయడానికి తప్ప నాశనం అవటానికి కాదండి. దేవుడు కూడా ఆయన ఉగ్రత చూపిస్తుంది ఎందుకొరకంటే మనం బాగు చేయటానికండి. కానీ మనిషి ఏం చేస్తాడంటే, అదే ఉగ్రత కింద పాపాన్ని పెంచుకుంటున్నారు తప్ప, ఉగ్రతలోనే నశించిపోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడితో సమాధాన పడటానికి, విరోధ భావంతో పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదండి. ఇక్కడ అంటాడు, సమస్తమును దేవుడి వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా, దేవుడు మా వారి అపరాధముల వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. అంటే వాక్యం ఏముందంటండి? సమాధాన పరిచే వాక్యం అండి. అంటే దేవుడితో మనకి ఏం ఏర్పడిందంటే విరోధం ఏర్పడింది పాపం చేయటం వల్ల. ఓ సువార్తికుడు మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పేది ఉద్దేశం ఏంటంటే, దేవుడితో ఏం చేయమనండి? సమాధాన పరచమని, సమాధాన పడమని. 20వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడ్డని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాడుకొనుచున్నాము. దేవునితో సమాధాన పడ్డని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఒక ఛాన్స్ ఇచ్చాడు మనిషి దగ్గరకు, ఒకరు పంపించాడు. ఎవరిని పంపించాడండి?
ఇక్కడ అన్నాడు, దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. అంటే అపోస్తులు ఎవరు రాయబారులకు వచ్చారండి? రాయబారు అంటే ఏంటండి? రాయబారి అంటే మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చారండి. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనిషి భూమి మీద ఉన్నాడు. మనిషి జీవితం ఎలా ఉందంటే దేవుడు విరుద్ధంగా పాపం చేస్తున్నాడండి, వద్దు అంతా చేస్తూ ఉన్నాడు, వ్యక్తిత్వాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకుంటున్నాడండి. ఇప్పుడు మనిషి దేవుడితో సహవాసం చేయాలంటే పాపి దేవుడితో సహవాసం చేయగలడా? పాపి దేవుడితో సహవాసం చేయలేడు. ఆ పాప నుంచి విడుదల పొందితే తప్ప దేవుడితో సహవాసం ఏర్పడదు. అందుకు ఆ పాప నుంచి విడుదల పొందడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇక నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నువ్వు ఈ భ్రష్టత్వంలో ఉన్నావు, నాకు విరోధంగా బ్రతుకుతున్నావు, ఆ పాపాన్ని తీసివేసుకో అని ఒక రాయబారిని మన దగ్గర పంపించాడండి. ఆయన సువార్థికుడండి. మన దగ్గరకు ఒకవేళ సువార్థికుడు వచ్చి వాక్యం చెప్పాడంటే కారణం ఏంటండి? సందా ఇస్తారని వచ్చాడా? లేకపోతే మనం పెట్టే భోజనం కొనుక్కుని వచ్చాడా? కాదండి. దేవుడు ఏం చేశాడంటే, నాకు దూరం అయిపోయి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు కాబట్టి, విరోధం పెంచుకుంటున్నావు కాబట్టి ఆ విరోధ భావాన్ని పోగొట్టుకో, నాతో సఖ్యత కొడుకుండు, నాతో సమాధానం కుదుర్చుకో అని దేవుడు ఏం చేస్తున్నాడు? మా ద్వారా వేడుకుంటున్నాడు అన్నాడండి. వేడుకోవలసింది ఎవరో? తక్కువవాడు గొప్పవాడిని వేడుకుంటాడా? గొప్పవాడు తక్కువవాడిని వేడుకుంటాడా? యజమాని దగ్గర ఏదైనా తప్పు చేసినప్పుడు, అయ్యా తప్పు అయిపోయింది క్షమించాయా, ఈ ఒక్కసారి క్షమించాయా, ఇంకెప్పుడు చేయనయ్యా అని కాళ్ళ బేరానికి వస్తాడండి. కాళ్ళేళ్ళ పడతాడు యజమాని దగ్గర దాసుడు. అవునా కాదా? పాపం చేసింది ఎవరని? దేవుడా మనమా? దేవుడు నన్ను క్షమించాలి. దేవుడు విరుద్ధంగా నేను చేసానండి, మనం చేసామండి. దేవుడు వద్దు అంటే మనం అబద్ధం ఆడేవండి. దేవుడు మోసం చేయొద్దు అంటే యథార్థం బ్రతకమంటే మనం మోసం చేసామండి, యుక్తిగా బ్రతికామండి. చాలా సందర్భాల్లో దేవుడు వద్దనదే చేస్తూ వచ్చాం. పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం చేయటం వల్ల ఈ లోకంలో దురాశను అనుసరించి మనం ఏమైపోయామంటే భ్రష్టత్వానికి వెళ్ళిపోయామండి. ఆ భ్రష్టత్వం నుంచి తప్పించబట్టని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఒక ద్వారం తెరిచాడు రక్షించబడటానికి. ఆ రక్షించబడటానికి సువార్తను దేవుడు ఏం చేస్తాడు? మానవ దగ్గర తీసుకొచ్చాడండి. భూమి మీద మనుషులకు సువార్త ప్రకటించబడుతుంటే ఎలాగనుకుంటున్నారండి? వీళ్ళకి పనే బాట ఏం లేదు, ఎప్పుడు ఈ ప్రోగ్రాంలో పెడతారనుకుంటారండి. సువార్తలో రక్షించే శక్తి ఉంటే మనుషులకు సువార్త ఎలా కనబడుతుందంటండి? కొరింథీ పత్రికలో అంటాడు వెరితనంగా ఉందంటాడండి. సిలువను గురించిన వార్త లోకంలో ఎలా ఉందంటే అది వెరితనంగా ఉందంటండి. అంటే రక్షించబడుతున్న వారికి దేవుడి శక్తి, నశించిపోయే వారికి ఎలా ఉండిద్దండి? అది వెరితనంగానే కనబడిద్దండి. మీకు ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త యొక్క విలువ అర్థం చేసుకుంటే, ఆ సువార్తలు ఏముంది అంటే సమాధానపరిచే వార్త ఉంది. ఆ సమాధానపరిచే వార్తకు నువ్వు లోబడితే మన ఆత్మలు మనం ఏం చేస్తామంటే రక్షించుకుంటామంట. లోకంలో సువార్త ప్రకటించబడుతుంది కానీ సువార్తకు లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నేను పాపంలో ఉన్నాను, ఆత్మీయంగా నశించిన స్థితిలో ఉండిపోయాను, ఈ పాపంలోనే ఉండి నేను చనిపోతే నెత్తినాశనానికి వెళ్ళిపోతానేమో, నేను సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నా సృష్టికర్త ఎవరో నాకు అర్థమవుతుంది, నా రక్షకుడు ఎవరో నాకు అర్థమవుతుంది, నా విశ్వాసం రక్షణార్థమైన మార్గంలో నడిపించుకోవడానికి దేవుడు నాకు వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు. ఆ వాక్యాన్ని విని దానికి లోబడితే నేను రక్షించబడతానే సంగతి ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు ఏమనుకుంటా మాట చెప్తానండి. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు వచ్చిన వారు కూడాను ఆత్మరక్షణ గురించి ఆలోచించట్లేదండి. ఒకవేళ ఎప్పుడు జీవితం ముగిసిందో తెలియదండి. ఒకవేళ ఈ భూమి మీద ఈ భౌతికమైన జీవితం ముగిసేలోపు మనం సృష్టించిన సృష్టి ఎవరో తెలియకుండానే, ఆయన యొక్క సంకల్పం తెలియకుండానే, ఆయన యొక్క సువార్తకు లోబడకుండానే మనం తను చాలిస్తే మన ఆత్మను మనం ఏం చేసిన వారం అవుతామండి? నిత్యనాశనానికి మనల్ని మనం అప్పు చెప్పుకున్న వాళ్ళం అవుతామండి. అలా నశించిపోకూడదనే ఉద్దేశంతోనే దేవుని యొక్క ఇచ్చ ఏంటంటే ఎవరు నశించిపోకూడదని ప్రభు యొక్క రాకడ ఏం చేస్తున్నాడండి? ఆలస్యం చేస్తున్నాడండి. ఒకళ్ళు ప్రభు రాకడ ఈ రాత్రి వస్తే సువార్తకు లోబడిన వారు ఏమైపోతారండి? దేవుని ఎరగని వారు ఏమైపోతారండి? వారు నిత్యనాశనానికి తమను తాము అప్పగించుకుంటారండి. అంటే దేవుడు నశింపజేయటానికి కాదు మనుషులు సృష్టించింది, మార్పు చెంది బ్రతకడానికే దేవుడు మనుషులకి ఏం చేస్తున్నాడండి? అవకాశం ఇస్తూ ఉన్నాడండి. చివరికి 2-3 పాయింట్లు చెప్పి ముగిస్తానండి. అవి ఏంటంటే, మనిషికి ఏది అవసరమయ్యా అంటే 3. రక్షణ ఎందుకు అవసరం అండి? మనిషికి రక్షణ ఎందుకు అవసరం అండి? మనం పాపం చేయడం వల్ల ఏ స్థితిని అయితే పోగొట్టుకున్నామో ఈ రక్షణ వల్ల దేవుడు మళ్ళా ఆ స్థితిని ఇస్తాడండి. ఏదైనా ఆదాం పాపం చేసి దేవుడితో సంబంధ బాధలు ఏం చేశాడండి? తెగయి ఓట్టుకున్నాడండి, గింటివేయబడ్డాడండి. ఇప్పుడు ఏదేళ్ళలో ఆదాము ఏ స్థితిలో అయితే పోగొట్టుకున్నాడో దేవుడితో సంబంధాన్ని యేసుప్రభుని ఈ లోకాన్ని పంపించి యేసుప్రభు ద్వారా మనుషులను ఏం చేసుకుంటున్నాడు? ఆయనతో సమాధాన పరుచుకొని ఆయన తోటి సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తిత్వం కలిగి బ్రతకాలండి.
అప్పుడు మనిషికి ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి బ్రతకడానికి ఏది అవసరమయ్యాయి అంటే, మూడోదిగా ప్రార్థన అవసరం అండి. ప్రార్థన అవసరం అండి మనిషికి రోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి గాలి పీల్చి గాలి వదులుతున్నాడు, ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మనిషి బ్రతుకుతున్నానికి ఏం చేస్తామండి? దేవుడు ఇచ్చిన గాలిని అనుభవిస్తూ ఉన్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం. కానీ ఇచ్చిన దేవుడికి మాత్రం మనం ఏం చేయమండి? ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి కృతజ్ఞతలు బ్రతికే సందర్భాలు తక్కువ అండి. అంటే ఎందుకు ప్రార్థన అవసరం మనకంటే, ప్రార్థన అనే మాటకి దేవుడితో మాట్లాడటం కదండి, మన మనవులు దేవుడికి విన్నవించుకోవడం ప్రార్థన కదండి. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఆయన మనసు ఎవరి మనసులాగా మారిద్దండి. అంటే ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడితో సంబంధం బలపడుతుండేది కాబట్టి దేవుడి మనసుతో ఈయన మనసు ఏమైద్దండి? మమేకం అయిపోయి దేవుడి లాంటి వ్యక్తిత్వం ఏర్పడటానికి కారణమైద్దండి. యేసుప్రభు ఒక సూత్రం చెప్తాడండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలుకుతే ఏం చేయమంటాడండి? ప్రార్థన చేయమంటాడండి. అంటే ప్రార్థనాపరుడు లేకపోతే ప్రార్థన చేసే వారి జీవితంలో పాప భావాలు ఉండవండి, పాప ఆలోచనలు ఉండవండి. అంటే ఏ వ్యక్తి జీవితంలో పాపం చేయటానికి ఆలోచన చేస్తాడో అతని ఆలోచన దేవుడి మనసుతో ఆలోచించడు, దేవుడితో సంబంధం తక్కువ ఉంటుంది కాబట్టి, ప్రార్థన జీవితం ఉండదు కాబట్టి అతను దేని గురించి ఆలోచన చేస్తాడండి. అందుకే మాకు వాక్యం నేర్పిన ఒక మాట చెప్పాడండి, ప్రార్థన ఎక్కువ చేసేవాడు అంటండి పాపం చేయడానికి ఆలోచించడంటండి, ప్రార్థన తక్కువ చేసేవాడు అంటండి పాపం గురించి ఆలోచన చేస్తాడంట. ఇప్పుడు ప్రార్థనా పరుడికి ప్రార్థన చేస్తూ ఖాళీ సమయం దొరికితే ప్రార్థన చేసుకుంటాడు, లేకపోతే బైబిల్ చదువుకుంటుంటాడు, లేకపోతే ఎవరికైనా దేవుని యొక్క మార్గాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఇలాంటి భావాలతో బ్రతుకుతున్న వ్యక్తికి పాప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? మరి పాపం చేస్తున్న కారణం ఏంటండి? ప్రార్థనప్పుడు పాపం చేయడం, ప్రార్థన చేసేవాడు పాపం చేయడండి. పాపం చేసేవాడు ప్రార్థన చేయడండి. మీరు ఎవరైనా పాపం చేసినప్పుడు మనపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళను ప్రార్థన చేస్తారండి? ప్రార్థన చేసినప్పుడు, నన్ను క్షమించండి, పాపం చేసినప్పుడు ఏ పాపమైనా సరే, పాపం చేసే వ్యక్తి దేవుని సన్నిధికి నిర్భయంగా వెళ్ళి ప్రార్థన చేసుకోగలడండి? మనస్సాక్షి ఏం చేస్తాడు? దోషారోపణ చేస్తాడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడండి. ప్రార్థన చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు పాపం చేయడానికి భయపడతాడండి. ఎందుకంటే అతని మనసు ఎవరి మనసు పెనవేసుకుపోయిందండి? దేవుడి మనసుతో పెనవేసుకుపోయిందండి. అంటే విచారం ఏంటంటే, ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గరకు వస్తాం, దేవుడిని అడుగుతూ ఉంటాం. దేవుడిని ఎలా అడుగుతామండి? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతామండి. దేవుడిని మనం ఎలాగ అర్థం చేసుకున్నామంటే, మన అవసరం తీర్చేవాడిగానే చూస్తాం తప్ప మనం దేవుడికి ఏమి ఇవ్వాలో ఆలోచించమండి. ప్రార్థనలో మన ప్రార్థనలు ఎక్కువ నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగే మాటలు ఎక్కువ ఉంటాయా? నేను నాయనా నీకు అది చేశాను, ఇది చేశాను అనే మాటలు ఎక్కువ ఉంటాయా మన ప్రార్థనలో? అమ్మా, ఎప్పుడైనా తండ్రి నేను నీకు ఇది చేశాను, ఈ పని చేశాను, నువ్వు ఇది చేయమన్నా కాబట్టి నేను ఇది చేశాను, అలా చేయగలిగే భాగ్యం కలుగు చేశాను, అందుకు నీ కృతజ్ఞతలని ప్రార్థనలు ఎక్కువ పదాలు ఉంటాయండి. మన ప్రార్థనలో 90% నాకు అది కావాలి, వారికి ఇది రావాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది కావాలి, ఇది కావాలని అడగటం తప్ప, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వాటిని వినియోగించుకుని నేను ఇది నీకు చేశాను, నీ మహిమార్థం చేశానని చెప్పుకోవడం తక్కువ అండి. అంటే ప్రార్థన చేయటం అనేది మానవ జీవితంలో ఊపిరి పీల్చడం లాంటిదండి. ఊపిరి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలమండి? ఎక్కువసేపు ఉండలేమండి. ఊపిరి పీల్చుకుంటే మనిషి ఏమైపోతాడండి? చనిపోతాడండి. ఆత్మీయంగా దేవునితో ప్రార్థనా జీవితం లేకపోతే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కూడా ఏమైపోతుందండి? నెమ్మదిగా బలహీనైపోతాడండి. ఊపిరి ఆడక ఏమైపోతాడు? ప్రాణం పోయినట్టుగా ఆత్మీయ ఈ వ్యక్తి కూడా చనిపోతాడు. పాపంలో పడిపోయి ఆత్మీయంగా ఏమైపోతాడండి? నశింపులోనైపోతాడండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి ఎంత సమయం కేటాయించుకుంటారండి? మీరు ఎవరైనా ఇష్టమైన వ్యక్తితో మాట్లాడటానికి ఇంత సమయం లిమిట్ పెట్టుకుంటారా? లిమిటే ఉండదండి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి. దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. దేవుడితో మాట్లాడటానికి ఎంత సమయం కేటాయించుకుంటామండి రోజులో? 10 నిమిషాలు ప్రార్థన చేయగలమండి పట్టుమని. పూర్వం పెద్ద వయసులో వాళ్ళు తెల్లారి గట్ల లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళండి. 3:30కి 4ంటికి లేచి చాలాసేపు మోకలు ప్రార్థన చేసుకునే వాళ్ళండి. నాకు తెలిసిన ఒక సువార్తికుడు ఉన్నాడండి. అంటే అప్పుడు సువార్తికుడు కాదు, పిల్లోడు, యవనస్తుడు. ఇంకా ఆయనకంత అంటే దేవుడి గురించిన విషయాలు అంత పట్టలేదండి. ఎప్పుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ ఆ కొడుకు మంచం దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసిందంటండి. పెద్దగా ప్రార్థన చేసేదంటండి. పెద్ద చదువుకున్నది కాదండి ఆ తల్లి, పెద్దగా ప్రార్థన చేసేదంటండి.
అయ్యా నా బిడ్డలు పరిశుద్ధం బ్రతకాలి, నా బిడ్డలు మీ సేవ చేయాలి, అయ్యా ఏ పాపంలో పడిపోకూడదు, నా బిడ్డలో ఈ లోకంలో కలిసిపోకూడదు, లోకాచారం చేయకూడదు, నా బిడ్డలు బాగా నీ నీతిని జరిగించాలి, మా కుటుంబం తరతరాలు మీ సేవ చేయాలి. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు వినే విధంగా నిద్రకాలతోనే వాళ్ళు లేచి తిట్టుకుంటారంటండి. మేము బాగానే ఉండగా ఏడుతాం ఎందుకే, మేము బాగానే ఉండగా సావలేదు కదా అని చాలాసార్లు కొసురుకున్నాడు ఆ సువార్థికుడు. అంటే సువార్త ప్రకటించే ముందు యవనస్తుడు ఉన్నప్పుడు చదువుకునే స్టేజ్లో విసుగుట్టిచ్చేదంటే, అంటే విసుకొచ్చేదంటే నా ప్రార్థన వెళ్ళాక. ఆవిడ బాగా చదువుకున్నది కాదు, ఆవిడకి వచ్చి రాని మాటలతో ప్రార్థన చేస్తుండేది. ఆ తల్లి ప్రార్థన ఏమో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక సందర్భంలో ఇట్లాగనే ఒక కుటుంబంలో కృతజ్ఞత కూడా పెట్టుకుంటే ఆయన వాక్యం చెప్తున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు నేను దేవుడి గురించి ప్రకటించగలుగుతున్నానంటే నా తల్లి ప్రార్థన నన్ను నిలబెట్టింది. నేను అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటించాను. ఒకవేళ నేను ఇలాగ సువార్తకి అయ్యానంటే నా తల్లి ప్రార్థన ఏమో, నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి ప్లస్ సువార్తకుడు కూడా రెండు చేస్తున్నాడు. ఇక్కడ కాదు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. అంటే మన ప్రార్థనలు కొన్ని సందర్భాల్లో మన బిడ్డల జీవితాన్ని ఏం చేస్తాయండి, ప్రభావితం చేస్తాయండి. ఎంతమంది నా బిడ్డలో ఏ పాపంలో పడిపోకూడదని ప్రార్థన చేసే ఉన్నారండి ఇక్కడ. నా బిడ్డలో అబద్ధంలో పడిపోకూడదు నాయన, నా కుటుంబంలో అబద్ధం రాకూడదు, మోసం రాకూడదు, త్రాగుడు రాకూడదు, నా కుటుంబంలో ఏ వ్యసనాలు రాకూడదు అని ఎంతమంది తల్లిదండ్రులు మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నామండి ఇక్కడ. బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు ప్రార్థన చేయము, కానీ మన పిల్లలు ఈ వ్యసనాలు వస్తున్నప్పుడు చూసి ఏడుస్తూ ఉంటామండి, అప్పుడు ప్రార్థన చేస్తామండి. రోగం వచ్చిన తర్వాత జాగ్రత్త పడాలా, రోగం రాకముందు జాగ్రత్త పడాలా? రోగం రాకముందు జాగ్రత్త పడితే కొంచెం మేలుకుంటామండి, క్షేమంగా ఉంటామండి. రోగం వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్త పడ్డా ముదిరితే ఏమైందండి, చావుకే కదా మనం దారి తీసేది. కాబట్టి నా చిన్న మనం ఏంటంటే, మనకి దేవుడు అవసరం అని అర్థం కావాలి, మనకి దేవుడిచ్చే రక్షణ అవసరం అని అర్థం కావాలి, దేవుడితో మాట్లాడటం ప్రార్థన అనేది అవసరం అని మనకు అర్థం కావాలి. అలాగనే మనిషికి 4 వాక్యం అవసరం అండి. వాక్యం అవసరం అంటే దేవుడు వాక్యం అవసరం. ఈ వాక్యం ఏం చేస్తాండి, మనిషికి భోజనం ఏం చేస్తా అంటే శరీరానికి శక్తిని ఇస్తా లేదా? మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయిపోయి రక్తంలో కలిసిపోయి ప్రతి రక్తనాళాల ద్వారా ప్రతి అవయవానికి పాస్ ఏమవుద్దండి, శక్తిగా మనం పని చేసుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తుందా లేదా తినిన ఆహారం? అవునా కాదండి? అంటే భోజనం ఎందుకు చేస్తామంటే మనం ఆరోగ్యంగా ఉండి శక్తి కలిగి పని చేసుకోవడానికి భోజనం తింటున్నాం ప్రతిరోజు కూడా, 2 పూటలు 3 పూటలు తింటున్నాం దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి. మరి వాక్యం ఏం అవసరం అండి మనకి? వాక్యం ఎందుకు అవసరం మనిషికి? దావీదు అంటాడు, వాక్యం అంటండి ఒక మనిషి ఎలా నడుచుకోవాలో, ఏ మార్గం నడుచుకోవాలో త్రోవ చూపించే ఒక దీపంతో పోల్చాడండి వాక్యాన్ని. కీర్తనకారుడు మాట్లాడుతూ, నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు అంటాడండి. ఇప్పుడు చీకట్లో వెళ్తూ ఉన్నాం, అక్కడ ఏం కనబడట్లేదండి. లైట్ వేసుకుంటే మార్గం సరిగ్గా కనపడిద్దా, లైట్ వేయకుండా వెళ్తే సరిగ్గా కనపడిద్దా? రోజు వెళ్ళే మార్గంలోనైనా సరే తడువులు ఆడుకుంటే కారణం ఏంటండి? చీకటి మనుషుని అంధత్వాన్ని నడిపించింది కాబట్టి ఏది ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఉంటుందండి. దేవుడి వాక్యం మన దగ్గరకు వస్తే, మన జీవితాలు వెలిగించబడితే మనం కూడా ఎలా బ్రతుకుతామండి? వెలుగు స్తంభం వల్లే బ్రతుకుతామండి. దేవుడి వాక్యం అద్దంతో పోల్చాడండి. దేవుడి వాక్యం ఒకవేళ మనం వింటున్నప్పుడు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా వింటూ ఉంటే, మన లోపాలు అద్దం ముందే కూర్చున్నా, అద్దం ముందు నుంచున్నా ఎలా కనబడతాయో, అద్దం ముందు మన లోపాలు ఎలా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన లోపాలు కనబడితే లేదా? మన మాట తీరు బాగోలేదు అనుకోండి, కొన్ని సందర్భాల్లో నీ మాట క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, దుర్భాష నీ నోట రాకూడదు అనే మాట ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? నా లోపం ఉంది నా మాటలో, నా మాటల వల్ల చాలా మంది నొప్పించాను, నేను సరిగ్గా మాట్లాడాలి, మాట్లాడటం నాకు రావాలి, యేసు ప్రభు మాటలాగా నా మాటలో క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అని ఏం చేయొచ్చండి? మనం సరి చేసుకోవచ్చండి. వాక్యం దగ్గర రాబోతే జీవితం సరైద్దండి. చిన్న మనం ఏంటంటే, వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడు విసుకోకూడదండి. భోజనం చేసేటప్పుడు మీలో ఎంతమంది విసుకొచ్చిందండి? చెయ్యి అస్తమానం తినాలని ఎంతమంది విసుకుంటామండి? రోజు తినాలని ఎంతమంది విసుకుంటామండి? ఏమ్మాయి ఎంతమంది మనం భోజనం చేస్తున్నప్పుడు రోజు విసుకుంటాం? 1 గంట టిఫిన్ లేట్ అయితే, 1 గంట కాదండి, 1 అర్ధ గంట టిఫిన్ లేట్ అయితేనే ప్లేట్లు గ్లాసులు పగిలిపోతాయండి ఇంట్లో. అవునా కాదండి? రోజు 8 గంటలకు ఫుడ్స్ టిఫిన్ పెట్టిద్ది, వాళ్ళ ఆవిడ భోజనం పెట్టిద్ది, ఒక పాపం లెగలేకపోయింది ఉదయాన్నే, 1 అర్ధ గంట లేట్ అయిపోయిందండి.
నా భార్య లెగలేకపోయిందిలే, పని చేసుకోవటం ఆలస్యమైంది కాబట్టి కొంచెం ఆగుదాం అనుకుంటాడండి పురుషుడు. అప్పుడు యుద్ధం జరిగిద్దండి, పెద్ద యుద్ధమే జరిగిద్దండి కుటుంబంలో. అంటే ఒక అర్ధగంట టిఫిన్ చేయడానికి ఆలస్యమైతే మనిషి తహతహలాడిపోతాడే. ఒక రోజు భోజనం చేయకపోతే నీరసించిపోయి నాకు ఈరోజు మంచి భోజనం లేదు, నాకు సరిగ్గా ఆహారం లేదు, నేను మనోవేదన పడతాడే. ఆత్మకి ఎప్పుడైనా అందవలసిన పాలలో వాక్యం అందకపోతే మనిషి ఎప్పుడైనా అంత బాధపడతాడండి? వాక్యం అందకపోతే ఎప్పుడైనా బాధ కలిగిందండి మనకి? టిఫిన్ బాగోపోతే ఈరోజు టిఫిన్ చేయలేదని బాధపడతాం, రోడ్డు మీద చెప్పుకుంటాం 10 మందికి. కానీ ఆత్మకి మనం బ్రతికించే శక్తి కలిగినటువంటి వాక్యము, పరలోక ప్రాప్తి కలుగు చేసే వాక్యము, మన క్రొత్త జన్మ కారణమైనటువంటి వాక్యము, నిత్య జీవానికి నడిపించే వాక్యం మన దగ్గరికి వచ్చిన ఆ వాక్యాన్ని ఎంతమంది ఏం చేస్తున్నారండి? త్రోసివేసే వాళ్ళు ఉన్నారు, ఆ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారు, ఆ వాక్యానికి లోబడకుండా అవిధేయత చూపించే వాళ్ళు ఉన్నారు, ఆ వాక్యం చదివే వాళ్ళు లేరు, వినటానికి మనసు కలిగిన వాళ్ళు లేరు చాలా మంది. అంటే నా చిన్న మాట ఏంటంటే, ఇక్కడ ఎందుకు వాక్యం అవసరం అంటే, మనిషికి వాక్యం ఒక్కటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేయగలదండి? మార్చగలదండి. అంటే దేవుడు వ్యక్తిత్వాన్ని మారుస్తాడు. దేవుడు మనకు కనపడ్డావు, యేసు మనకు కనపడ్డావు, పరిశుద్ధాత్మ మనకు కనపడ్డావు. కనిపించేదానిలో ఏంటి మనకి ఈ లోకంలో ఉన్నంత కాలం అంటే ఆయన నోటి మాట వాక్య రూపంలో ఉందండి. ఆ వాక్యం మన దగ్గరకు వస్తుంది, మన హృదయాలు తాగుతుంది. కాబట్టి యాకోబు అంటాడు, మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును. వాక్యం చేసే పని ఏంటంటే ఆత్మను రక్షించగలిగే శక్తి గల వాక్యం అన్నాడండి. ఆ వాక్యాన్ని ఏం చేయమంటాడు? సాత్వికంతో అంగీకరించడం అన్నాడండి. సాత్వికంతో అంగీకరిస్తే ఆ వాక్యం లోపల నాటబడిద్ది. లోపల ఉన్నటువంటి విర్రవేగితనం గాని, దుష్టత్వం గాని, ఇంకేదైనా చెడిపోయినటువంటి వ్యక్తిత్వం, ఆలోచనలు, ఊహలో నాలో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తాడు? నా అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు. అసలు వాక్యమే వినకపోతే, ఆ వాక్యానికే లోబడకపోతే, ఆ వాక్యానికే మన జీవితాన్ని ఒకవేళ వాక్య ప్రకారం కట్టుకునే ఆలోచన లేకపోతే ఎవరు బాగు చేస్తారు మనల్ని? మనకి అందుకేనేమో మనకు ప్రకటించబడిన సువార్తను బట్టి అంటారు రేపు తీర్పులు నిలబడాలంటాడు. నీ దగ్గర సువార్త వచ్చింది, నువ్వు సువార్తకు లోబడలేదు కాబట్టి, నీ ఆత్మ రక్షించుకునే విషయంలో ఆలోచించలేదు కాబట్టి, నీ ప్రకటించబడిన సువార్త నీ జీవితాన్ని వ్యర్థమైపోయింది. అక్రమం చేయవాళ్ళారని దేవుడు ఏం చేస్తాడండి? వెలుపటి అగాధంలోకి నెట్టివేస్తాడండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ అంటాడండి. చివరిగా మనిషికి ఏది అవసరం అంటే, ఆత్మీయ బ్రతకడానికి ఏది అవసరం అండి? ఒక వ్యక్తి ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి బ్రతకడానికి ఏది అవసరం అంటే సంఘం అవసరం అండి. సంఘం ఎలా అవసరం అండి? సంఘం అంటే మనం అనుకున్నట్టుగా 4 గోళ్ళుండి చుట్టూ పైన కప్పేసి పైన నెత్తి మీద సిలువ ఉండేది కాదండి చర్చి అంటే. చర్చి అనే మాట పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండే పిలువబడిన సమూహాన్ని చర్చి అన్నాడండి. సంఘం అంటే క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడుగుబడి క్రీస్తు యొక్క అడుగుజాలను నడుచుకోవడానికి, పరిశుద్ధులు బ్రతకడానికి వచ్చిన సమూహాన్ని సంఘం అన్నాడండి. అప్పుడు ఎందుకు సంఘం అవసరం? లోకంలో ఎందుకు సంఘం అవసరం అండి? లోకంలో ఎందుకు సంఘం అవసరం అనుకుంటున్నారండి? మా అబ్బాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలి కాబట్టి చర్చి అవసరం, సమాధొడ్లో స్థలం కావాలి కాబట్టి చర్చి అవసరం. చర్చి ఎందుకంటే లోకంలో లోకంలో ఎందుకు సంఘం కావాలి? మనకి మన కొడుకు పెళ్లి చేయాలంటే, క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలంటే ఒక సేవకుడు అవసరం కాబట్టి చర్చి అవసరం. మనకి ఎవరైనా చనిపోయారు మన ఇంట్లో, భూస్థాపితం చేయాలంటే సేవకులు అవసరం కాబట్టి అందుకు సంఘం అవసరం. లేకపోతే ఏదైనా పుట్టినరోజు, లేకపోతే ఏదైనా పెళ్లి రోజు, లేదా కృతజ్ఞత కొడుకుని ఏదైనా సందర్భంలో ప్రార్థన పెట్టుకుంటున్నాడు, సేవకుడు అవసరం కాబట్టి అందుకు సంఘం అవసరం. లేకపోతే మనం అందరం కులం కాబట్టి మనందరం ఒక చర్చి, అంతే కదా సంఘం లోకంలో. అందుకేనంటే బైబిల్ ప్రకారంగా సంఘం అందుకొరకు కాదండి. దేవుడు ఆయన అనాది కాలంలో సంకల్పం ఏంటంటే తాను సృష్టించే మనుషులు ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలి. అయితే ఆదాము నుంచి మనుషులు దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఏమైపోయారండి? ఒకరి నుండి పాపంలో మరణం లోకంలో ప్రవేశించినట్టుగా ఆదాము దగ్గర నుంచి వచ్చిన మనుషులందరూ ఏమైపోయారండి? దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నారా? దేవుని చిత్తం నుంచి తొలగిపోయారా? దేవుని చిత్తం నుంచి తొలగిపోయినటువంటి మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారంటే సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయారండి. ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళిపోయారండి. దేవుడు కుమారులుగా బ్రతకవలసిన మనుషులు సాతాను సంబంధులుగా భయంకరంగా బ్రతుకుతూ ఉన్నారండి. అప్పుడు దేవుడు ఇది నా చిత్తము, నా చిత్తాన్ని తెలుసుకోండి, ఆత్మీయ అంధత్వంలో మీరు వెలుగు సంబంధం బ్రతకడానికి యేసుప్రభు యొక్క, నా కుమారుడైన యేసుప్రభు యొక్క పాలనలోకి రండి అని దేవుడు ఏం చేస్తున్నాడండి?
అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్న మనుషుల్ని తాను ప్రేమించిన తన కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. అంటే ఎందుకు సంఘం అంటే, దేవుడి చిత్తం అంటే తెలియని మనుషులు ఇది దేవుడి చిత్తం అని తెలుసుకొని దేవుడి చిత్తానుసారంగా బ్రతకడానికి ఒక వాతావరణం ఏముందండి ఈ భూమి మీద? సంఘం ఉందండి. ఆ సంఘము యేసుప్రభు శిరస్సుగా ఉన్నాడు. ఆ శరీరము సంఘం అండి. బాప్తిసం పొందినప్పుడు అంటే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 అంటాడు, నువ్వు యూదుడివైనా సరే, అన్యుడివైనా సరే, దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, మనమందరము ఒక్క శరీరంగా ఉండటానికి అనే మాట బైబిల్లో శరీరం అనే పదాన్ని దేనికి ఉపయోగించాడండి? కొలస్సీ పత్రిక 1:18 చదివిన, మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 చదివిన, సంఘము అను శరీరముకు ఆయనే శిరస్సు అన్నాడండి. అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు అయితే శరీరం ఎవరు? సంఘము. ఈ శరీరంలోకి బాప్తిసం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, క్రీస్తు రక్తం ఇచ్చి ఏం చేస్తున్నాడండి? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని ఆయన శరీరమైన సంఘంలోకి మనల్ని ఏం చేసుకుంటున్నాడండి? చేర్చుకుంటున్నాడండి. చేర్చుకునేది ఎవరు? మోహన్ అని. ఎలా? బైబిల్లో అపోస్తలుల 2వ అధ్యాయం 47 చదువుతున్నప్పుడు, అనుదినము రక్షించబడుతున్న వారిని ప్రభువు యాడెడ్ టు ద చర్చ్ అన్నాడండి. అంటే ప్రభువే సంఘంలోకి ఏం చేస్తున్నాడు? చేర్చుకుంటున్నాడు. చేర్చుకునేది మోహన్ అనేది కాదండి. నువ్వు ప్రపంచంలో ఎక్కడ బాప్తిసం పొందినా శిరస్సు ఎవరై ఉండాలి? క్రీస్తై ఉండాలి. శరీరం ఎవరై ఉండాలి? సంఘమై ఉండాలి. ఆయన రక్తం సంపాదించినటువంటి శరీరము ఆయన శిరస్సై ఉన్నలాగున, శిరస్సు అనే మాటకు అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో ఏమని చెప్పారండి శిరస్సుకి? ఎవరైనా చెప్తారా? ఇంగ్లీష్ తెలిసి చదువుకున్న పిల్లలు శిరస్సును దేంతో పోల్చాడండి? హెడ్. అంటే వెరీ గుడ్, హెడ్డే. హెడ్ ఎవరండి సంఘానికి? అమ్మా నేను ముగించాను. సంఘానికి హెడ్ ఎవరండి? ఇప్పుడు ఎవరున్నారు హెడ్ లో? ప్రతి మత శాఖ ఒక హెడ్ ఉన్నారు కదండి. మానవ కల్పిత సంఘాలకి మీరు ఏ చర్చి అని చూడండి, మా చర్చికి హెడ్ అయినా, మా చర్చికి హెడ్ అయినా, మా చర్చికి హెడ్ అయినా, మా చర్చికి హెడ్ అయినా, లోకంలో ఉన్నటువంటి శాఖోపశాఖలన్నిటికీ యేసుప్రభువే హెడ్ అయినా. ఎన్ని హెడ్లు ఉంటాయండి ఒక శిరస్సుకి, ఒక శరీరానికి? అంటే సంఘం ఎందుకంటే దేవుడి చిత్తం అంటే తెలియని మనుషులు ఇది నా చిత్తము, నా చిత్తాన్ని అనుసరించి నడుచుకోండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? లోకంలో చీకట్లో ఉన్న మనల్ని, సాతాను అధికారం కింద ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధపరిచి వెలుగు సమయంలో బ్రతకడానికి, యేసు లాంటి వ్యక్తిత్వం సంపాదించడానికి, సాతాను అధికారం నుంచి విడుదల పొంది దేవుడి యొక్క అధికారం కిందకి తీసుకొస్తుంది. ఎందుకొరకంటే దేవుడి కుమారుడైన క్రీస్తు యొక్క స్వరూపం సంపాదించడానికి అండి. మనుషులకి ఇది అర్థం కాలేదండి. సంఘంలోకి ఎందుకు వస్తున్నారంటే చాలా మంది మాకంటూ ఒక చర్చ్ ఉండాలి కాబట్టి వస్తారండి, ఫలాంది అని చెప్పుకోవడానికి వస్తారండి, మాది అది కాదు అని చెప్పుకోవడానికి వస్తారండి. అందుకే లోకంలో సంఘం అందుకొరకు కాదని దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు తన విశేషమైన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, పాపి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సారూప్యత సంపాదించాలి. అది క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఆయన శరీరం సంఘము. మనమందరం ఎవరమండి? అప్పుడు అవయవాలు అండి. ఎన్ని అవయవాలు ఉండొచ్చు అండి అమ్మా? ఎన్ని అవయవాలు ఉండొచ్చు? అవయవాలు చాలా ఉండొచ్చు. ఎన్ని శరీరాలు ఉండొచ్చు? ఎన్ని శరీరాలు ఉండొచ్చు? నా ప్రశ్న సహోదరులారా. ఒకే శరీరం ఉండాలా? 10 వేలు ఉండొచ్చా? శరీరం ఒకటే అన్నాడండి బైబిల్లో. శరీరం ఒకటే అనే పదానికి అర్థం ఏంటంటే సంఘం ఒకటే. ఒక్క శరీరంగా ఉండడానికే బాప్తిసం అన్నాడండి. ఆ ఒక్క శరీరమైన సంఘంలో బాప్తిసం పొందినప్పుడు ఒక్క శిరస్సు కిందకి మనం వస్తున్నాం. ఆ శిరస్సు యొక్క పాలనలో మన వ్యక్తిత్వాన్ని ఏమవ్వాలండి? ఇప్పుడు నన్ను యేసుప్రభు పరిపాలిస్తే యేసుప్రభు లాంటి వ్యక్తిత్వం ఏర్పడిద్దా? సాతాను పరిపాలన చేస్తే యేసుప్రభు లాంటి వ్యక్తిత్వం ఏర్పడిద్దా? యేసుప్రభు పరిపాలన చేస్తే యేసుప్రభు లాంటి వ్యక్తిత్వం ఏర్పడిద్దండి. యేసుప్రభు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు అంటే, ఆయన శిరస్సు అయినటువంటి క్రీస్తు, ఆయన సర్వ శరీరం మీద ఆయన అధికారండి. ఇప్పుడు నేను ఎక్కడ ప్రవేశించగలగాలి? క్రీస్తు శరీరమైనటువంటి సంఘము ఆ శరీరంలో ఒక అవయంగా చేర్చబడాలి. అంటే ఈ ఒక 5 విషయాలు చెప్పుకున్నామండి. ఇప్పుడు దీన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుందాం. నేను ముగించాను, పాఠం అయిపోయింది. ఈ లోకంలో మనుషులు ఆదాం దగ్గర నుంచి భూమి మీద మనుషులు, ఆదాం అనే ఒక మనుషుల నుంచి లోకంలో ఉద్భవిస్తూ ఉన్నారు. ఒక నుండి ప్రతి జాతి మనుషులు దేవుడే సృష్టిస్తూ ఉన్నాడు.
ఈ భూమి మీద మనుషులకి నాకు ఇది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం అనుకొని అవసరమైన వాటిని సంపాదించుకోవడానికి సమయాన్ని ఇస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. పగలనక రాత్రి కష్టపడే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మనిషికి ఏది అవసరం అనుకుంటున్నాడంటే, నాకు ఆహారం అవసరం, లేకపోతే నాకు ధనం అవసరం, లేకపోతే ఆరోగ్యం అవసరం, లేకపోతే ఉద్యోగం అవసరం, లేకపోతే చదువు అవసరం. కేవలం ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాడండి మనిషి. కానీ మనిషి 60-70 సంవత్సరాల జీవితం కనుకే కాదు. మన నిరీక్షణ ఈ భౌతిక సంబంధమైన వాటికే కాదు. అపోస్తలుడు పౌలు చెప్పిన మాట ఏంటంటే, మీరు కొరింథీ పత్రిక 15:19 చదువుతున్నప్పుడు, మనం క్రీస్తు యేసునందు ఉంచవలసిన నిరీక్షణ కేవలం ఈ లోక సంబంధమైన వాటి నిరీక్షణ అయితే అంటండి, మనం మనుషులందరికంటే ఏమైపోతామంటే దౌర్భాగ్యులం అయిపోతాం అంటాడండి. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగారం అంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటాడండి. మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఎవరయ్యా అంటే, క్రీస్తునందు ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షణ కలిగి ఉంటే, ఏది జీవితకాలం నాకు అవసరం, ఆరోగ్యం అవసరం అనుకుంటే ఆరోగ్యం కొరకే దేవుని దగ్గరికి వస్తే, మనుషులందరికంటే నేను ఎలా మిగిలిపోతాను దేవుని దృష్టిలో అంటే దౌర్భాగ్యుడిగానే మిగిలిపోతాను. చదువు అవసరం, ఉద్యోగం అవసరం, లేకపోతే ఇల్లు అవసరం, భార్య అవసరం, పిల్లల అవసరం, అవి జీవితకాలానికి ఉపయోగపడేవండి. మరి రాబో జీవితకాలానికి ఏది మన పునాది? రాబో జీవితకాలాన్ని గురించి దేవుడు ఆలోచించమంటున్నాడు. అందుకే ఈ భూమి మీద ఆయుష్ ఉండగానే నీ పుట్టుక నీకు తెలియదు, నీ చనిపోవడం నీకు తెలియదు. ఈ మధ్యలో జీవించే జీవిత కాలంలోనే ఎంతకాలం జీవిస్తో తెలియదు. కాబట్టి నీకు అవసరమైన ఉన్నాయి. ఇగో నేను అవసరం, నీకు దేవుడు అవసరం, నిన్ను సృష్టించిన వాడిని, నీకు పరలోక ప్రాప్తిని కలుగు చేసేవాడిని, నన్ను గురించి తెలుసుకో అని వివేక్ కలిగి ఆయన వెతుకుతారేమో. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం మీద ఉన్న భూమి మీద ఉన్న మనుషుల్ని, ఆకాశం కింద భూమి మీద ఉన్న మనుషులు తేర్చి వస్తున్నాడు ఆయన. దేవుడు వెతికేవారు లేరండి ఇప్పుడు ప్రస్తుతం. దేవుడు వెతికితే ఆయన వ్యక్తిత్వం తెలిసిద్దండి. ఆయన వ్యక్తిత్వం తెలిస్తే జీవితం అర్థమైద్దండి. అలా జీవించే అవకాశం ఉందండి. అలాగనే మనిషికి ఏది అవసరమై అంటే రక్షణ అవసరం. రక్షణ ఎందుకు అవసరం అంటే, ఆయన పోలికలో సృష్టించబడ్డప్పటికి మనం అందరం ఏమైపోయామండి? పాపం చేసి ఆ పోలిక నుంచి వేరైపోయామండి. మనలో ద్వేషము, అసూయ, కలహము, కోపము, దురానుమానాలు, చెడు అపవిత్రమైనటువంటి సంబంధాలన్నీ మనలోకి వచ్చేసిన కారణం ఏంటంటే, దేవుని యొక్క ఉనికిని మన జీవితంలో నుంచి పోగొట్టుకున్నాం కాబట్టి పాపం ప్రవేశించింది, పాపం వల్ల మరణం వచ్చింది, దేవునితో దూరం అయిపోయింది. అప్పుడు రక్షణ అనేది మనిషిని ఏం చేస్తా అంటే దేవునితో సంబంధాన్ని కలుగు చేస్తాడు. రక్షణ అవసరం మనిషికి. మూడోది ఏం అవసరం అంటే, రక్షించబడిన తర్వాత దేవునితో ఉండే సంబంధాన్ని కొనసాగించాలంటే ప్రార్థనా జీవితం అవసరం అండి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడో పాపం చేయడానికి భయపడతాడండి. ప్రార్థన లేనివాడు, ప్రార్థనా జీవితం లేనివాడు దేవునితో సంబంధం లేదు కాబట్టి సులభంగా పాపంలో పడిపోతాడండి. అందుకే ఎక్కువ సమయం ఖాళీ దొరికినప్పుడల్లా మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన గ్రామం కొరకు పరిశుద్ధంగా బ్రతికే వాతావరణం ఇవ్వమని దేవుడిని ఏం చేయాలండి? ఏ పాపం మా కుటుంబంలోకి రాకూడదయ్యా, ఏ త్రాగుడు మా కుటుంబంలో రాకూడదయ్యా, ఏ దురానుమానాలు మా కాపురంలోకి రాకూడదయ్యని ప్రార్థన చేసుకుంటే మనుషుల మధ్య సంబంధాలు ఏమవుతాయండి? కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలు మీ దగ్గర ఎన్ని కుటుంబాలు నాకు తెలియదు. నలుగురు ఉంటే నలుగురు కుటుంబ ప్రార్థనలు ఏకీభవిస్తే నలుగురు ఒకే విశ్వాసం ఏర్పడతాయి. నలుగురు కూర్చొని మోకాళ్ళను ప్రార్థన చేస్తే పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారండి. అలా లేకపోతే మాత్రం భవిష్యత్తు పిల్లల జీవితాల్లో లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం అంతా ప్రవేశించి సాతాను తిష్టేస్తాడు. పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేస్తాడు? నెమ్మదిగా పాడు చేస్తాడే. అలాగనే వాక్యం అవసరం మనిషికి. వాక్యం దేవుడి యొక్క మార్గాన్ని మనకు తెలియపరిచి దేవుని యొక్క నీతిని అనుసరించడానికి త్రోవగా మనకు కనబడింది. వాక్యం అవసరం మనిషికి. వాక్యం తర్వాత చివరిగా మనం చెప్పుకుందంటే సంఘం అవసరం అండి. సంఘం ఎందుకు అయ్యా అంటే, ఓ పాపి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ బ్రతకడానికి వాతావరణం ఈ భూమి మీద ఏముందంటే ఆత్మీయ వాతావరణం, సంఘం ఉందండి. ఆ సంఘం దేవుడు అనాది కాలంలో సంకల్పించాడండి. అది ప్రవక్త ద్వారా ప్రవచింపజేసాడండి. యెరూషలేములో సంఘం ప్రారంభం అవ్వాలని, అంత్యదినంలో ప్రారంభం అవ్వాలని, అక్కడికి అన్ని జనులు గుంపులు గుంపులుగా వస్తారని యెషయా ప్రవక్త 2వ అధ్యాయంలో ప్రవచించాడండి. యేసు ప్రభువు వాగ్దానం కూడా చేశాడు నా సంఘాన్ని గురించి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. అందుకే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నప్పుడు ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడండి. యేసు ప్రభువు ఏమి పెట్టి కొన్నాడయ్యా సంఘాన్ని అంటే, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడండి. కొనుక్కున్న వ్యక్తి యజమానుడుగా ఉన్నాడు, ఆయనే శిరస్సు. ఇప్పుడు ఆయన శరీరం సంఘం అయితే బాప్తిసం అనేది మనిషికి అవసరమైంది. ఆ బాప్తిసం పొందిన వ్యక్తి సంఘంలోకి వస్తాడు. ఆ సంఘంలో మరణం వరకు నమ్మకంగా ఉంటే యేసుక్రీస్తు పరిపాలనలో యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదిస్తే ఎక్కడికి వెళ్తాడు నా మనిషి?
నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడే. అది ఎంతకాలం ఉండిద్దమ్మా? ఈ లోకంలో ఇల్లు కట్టుకున్నాం, కోట్లు పెట్టి కట్టుకున్నాం, ఎంతకాలం ఉంటాం ఆ ఇంట్లో? ఒక 60-70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు. తర్వాత ఈ దేహం ఏమైపోయిందండి? రాలిపోయిందండి. దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామండి? మట్టిలో కప్పెట్టేస్తామని. మరి ఆత్మ పరిస్థితి, ఒక లోకాన్నంతా సంపాదించుకున్నాడంట, చివరి తను తానే పోగొట్టుకున్నాడంట. లోకంలో నాకు ఇది కావాలి ఇది కావాలని పరిగెత్తాడు. ధనం కావాలా సంపాదించుకున్నాడు, అధికారం కావాలా సంపాదించుకున్నాడు, భార్య బిడ్డలో పలుకుబడి హోదా పరపతి అన్ని సంపాదించుకున్నాడు. చివరి తను తానే పోగొట్టుకున్నాడండి. అంటే తన ఆత్మ కావలసిన వాటిని ఏమీ సంపాదించుకోలేకపోయాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడండి ఆయన? ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయి వేదన పొందుతున్నాడో ఆ స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి నేడు సమయం ఉండగానే ఒకవేళ నీకు దేవుడు అర్థం కాకపోతే స్పష్టంగా తెలుసుకోవడానికి దేవుడిని ఆశ్రయించు. ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, మనం మరణ పంచుల్లో ఉన్నాం, ఎప్పుడు జీవితం ముగిస్తుందో తెలియదు. కాబట్టి దేవుడిని ఎరిగిన వారుగా చనిపోతే పరలోక ప్రాప్తి కలిగింది. దేవుడిని ఎరగకుండా చచ్చిపోతే మాత్రం, నేను ఆ మాట అంటాన్ని భయంగా ఉంది, పరలోకం మాత్రం మనం ప్రవేశించలేమని. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావా, సత్యవాక్యం విని నీ ఆత్మ పరలోకం వెళ్ళటానికి జీవగ్రంథంలో రాయబడింది. ఒకవేళ నువ్వు సత్యానికి దూరంగా ఉన్నావా, ఆత్మను రక్షించుకునే విషయం దూరంగా ఉన్నావా, పరలోకము పరిస్థితిని నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉంటావు. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుని మనం కోరుకుంటూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, కనికర స్వరూపుడగు మా దేవ, కృపాసత్య సంపూర్ణ మా నాయన, సమస్త సృష్టిని మీ నోటి మాట ద్వారా మీ యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి సృష్టించి, సమస్త సృష్టిలో మానవులైన మమ్మల్ని ప్రత్యేకంగా మీ పోలికలో మీ స్వరూపంలో మమ్మల్ని నిర్మించి, ఈ రాత్రి ఇలాగా ఈ బహిరంగ కోడికలో కొంత సమయం మీ వాక్యం వినటానికి, వాక్యంలోని మూలాలు మేము తెలుసుకొని ఈ భూమి మీద ఆయుష్ ఉండగానే మాకు అవసరమైన వాటిని మేము సమకూర్చుకోగలగటానికి, ఆత్మ సంబంధమైన జ్ఞానంలో మేము ఏం సంపాదించుకోవాలో, ఏం పోగేసుకోవాలో, వేటిని మేము ఈ భూమి మీద కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీ లేఖనాల వెలుగులో మేము నేర్చుకున్నాం నాయన. సత్యమైన వాక్యం మా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మేము ఈ దేహంలో ఉండగానే మాకు ఏది అవసరమో మా ఉనికిని మేము వాక్యం ద్వారా తెలుసుకొని మీ యొక్క వ్యక్తిత్వం అర్థం కావడానికి మీ వాక్యాన్ని మేము స్పష్టంగా పరిశీలించి దేవుడు అవసరమని మేము నేర్చుకున్నాం. అలాగనే మీరిచ్చే రక్షణ అవసరమని మేము నేర్చుకున్నాం. అలాగనే మీతో సంబంధం కలిగి ఉండటానికి ప్రార్థనా జీవితం అవసరమని మేము నేర్చుకున్నాం. అలాగనే మేము ఆత్మీయంగా బ్రతకటానికి, బలపరచబడటానికి, శోధనలు ఎదుర్కొని అపవాది వేసే ప్రతి శోధన బాణాన్ని మేము తట్టుకోవడానికి వాక్య ఖడ్గాన్ని నాయన మేము ధరించుకోవడానికి వాక్యం అవసరమని మేము నేర్చుకున్నాం. మేము ఆత్మీయంగా బ్రతకటానికి, పాపం మా జీవితంలో ప్రవేశించకుండా క్రీస్తు పాలనలో మా వ్యక్తిత్వాన్ని మలుచుకోవడానికి సంఘం అవసరమని మేము నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ మేము అర్థం చేసుకొని మాకు అవసరమైన వాటిని సంపాదించుకొని మా వ్యక్తిత్వాన్ని క్రీస్తు ప్రభు యొక్క పాలనలోకి తీసుకొని ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించి నిత్య జీవాన్ని చేరుకోగలిగే విశ్వాసం మా అందరిలో కలుగు చేస్తారని నమ్ముతూ ఈ కూడికి విచ్చేసినటువంటి ప్రతి సహోదరుడిని, సహోదరిమల్ని మీరు దీవించండి. వారి కుటుంబాల్లో వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు దీవించి దయతో వారికి జ్ఞాపకం చేసుకుని వారి అక్కర్లో మీ సహాయం అందించండి. ఆరోగ్యపరంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి మీ కనికరం చూపించండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చేద్దండి. మానసికంగా వారిని బలపరచండి, శారీరకంగా వాళ్ళని బలపరచండి. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన మీ జ్ఞానంలో వాళ్ళు ఎదుగులాగా మీ కృప, మీ కటాక్షం అందించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయం విని విషయాలు మేము విడిచిపెట్టి కొట్టుకోకుండా వాటిలో నిలకడగా కొనసాగుటకు మా గ్రామానికి, అటు గ్రామంలో ఉన్న అన్ని స్థాయిల వారికి మీ కృప చూపించమని, మొదట కుటుంబంలో తండ్రిగా, ఒక తల్లిగా, నాయకులమైనటువంటి మేము సహకరించే ఒక స్త్రీ నైనా వారు అర్థం చేసుకొని తమ బిడ్డలకి ఏది అవసరమో బాల్యం నుంచే వారికి నేర్పుకోగలుగుటకు, బాల్యం నుంచే బాలుడు నలవలసిన త్రోవను నడుపుకోగలిగే విషయంలో కావలసిన వాక్య జ్ఞానంలో మేము ఎదగలుగుటకు, ఆ బిడ్డల విషయంలో మీకు లెక్కప్ప చెప్పవలసిన భయం కలిగి జాగ్రత్తగా మా ప్రవర్తన కాచుకోగలుగుటకు, వాళ్ళ ముందు యుక్త ప్రవర్తన కలిగి జాగ్రత్తగా మేము మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలుగుటకు మా అందరికీ జ్ఞానం ఇస్తారని నమ్ముతూ ఈ కూడికి ఇలా జరపడానికి సహకరించినటువంటి ఇరువురు కుటుంబాల వారిని మీరు దీవించండి. ఈ కరెంటు అలాగనే ఈ మైకి శబ్దాల ద్వారా కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు నాయన. వారు నాయన మంచి మనసుతో మాకు ఏ ఆటంకం కలగకుండా ఈ పరిచర్ని ఇలా ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఉన్నారు. వారికి మెండైన దేవుళ్ళు మీరు దయచేద్దండి. వారు కూడా మంచి మనసుతో మీ మాటలు విని మీ జీవాన్ని అర్థం చేసుకోండి. మీ జీవంలో వారు కూడా ప్రవేశించి కుటుంబాలు జీవం కలిగి కుటుంబాలకు కట్టబట్టుకు మీ సహాయం దయచేస్తారని మా గ్రామస్థాయి అధికార పాలకులు కూడా మీరు దీవించండి.
మా పై నాయకులు మీరు దీవించండి. మీ యొక్క సన్నిధిలో గ్రామంలో ఉన్న చిన్న మొదలు పెద్దల వరకు అన్ని స్థాయిల వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మేలు చేస్తారని, ముఖ్యంగా పబ్లిక్ పరీక్షలు రాయని ఇంటర్మీడియట్ 10th పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. చక్కగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తును వారు కలిగి ఉండటానికి, మంచి ఉత్తీర్ణులు అవడానికి, భావితరాలకు వారు మంచి మార్గంలో నడుచుకునే విషయంలో సమయోచితమైన జ్ఞాన వివేకాలు యవన బిడ్డలకు మీరు కలుగు చేస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అలాగే ఈ కుడికిని ప్రేమించి అల్పాహారం అందించే విషయంలో కూడా స్థానిక సంఘానికి మీరు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ అల్పాహారం మీరు దీవించి అందరికీ సమృద్ధిగా సరిపడగలటకు మీకు సహాయం అందించమని, వారికి మంచి ఆరోగ్యాన్ని దాన్ని తీసుకోవడం ద్వారా క్షేమాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పెట్టుబడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాలు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. సహోదరులు మీకు అల్పాహారం సిద్ధపరిచారు, అది తీసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాం.